Leaders, very good morning. యాక్చువల్ గా తీసుకోబోతున్నాం మనం ఇవాళ నుండి. సో ఈ ఇనిషియేషన్ ని మనం కంటిన్యూ చేస్తూ ఈ గ్రూప్ ని దినదినాభివృద్ధితో పాటు మన బిజినెస్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పెంచుకొని ఒక వృక్షం లాగా పెరగాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో దట్ ఈస్ కాల్డ్ విన్నింగ్ బర్డ్స్. విన్నింగ్ బర్డ్స్ అనే నేమ్ పెట్టడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. సార్ సౌండ్ వాయిస్ మంచిగా వస్తలేదు సార్. రావట్లేదు మేడం. బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం బయటకు వస్తున్నాను. ఇప్పుడు క్లియర్ భరత్? యా. సో ఇనిషియేషన్ తీసుకున్నాము. ఈ విన్నింగ్ బర్డ్స్ స్టార్ట్ చేసి కొత్త జూమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మన ఏదైతే జూమ్ మీటింగ్ జరుగుతా ఉందో ఎవ్రీడే మార్నింగ్, దాంట్లో ఆల్రెడీ నియర్ బై 100 వస్తున్నారు. ఇవాళ 100 క్రాస్ అయ్యారు కూడా. సో దాంతో మనకి ఏంటంటే మనం కూడా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఇట్లాంటి సార్ వాయిస్ మంచిగా వస్తలేదు సార్. నాకు మొత్తం గాలి గాలి వస్తుంది సార్ మీది వాయిస్. క్లియరా? లేదు లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం, జస్ట్ వన్ మినిట్. లీడర్స్ ఇప్పుడు డైమండ్ ఇప్పుడు క్లియరా? బలరాం సార్ లేదు సార్. క్లియర్ లేదా? మీకు సిగ్నల్ ఉందా సార్? సార్ మీకు సిగ్నల్ సరిగానే ఉందా సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, ఐ యామ్ ఆడబుల్ సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అందరికీ అలానే వస్తుందా? మీది ఒక్కరిదే. ఓకే ఓకే. మౌనిక మేడం దాంట్లో నుంచి మాట్లాడండి. ఓకే, నేను మౌనిక మేడం దాంట్లో మాట్లాడుతున్నాను. లేదంటే యాక్చువల్గా మౌనిక మేడం బయట ఉన్నారు. భరత్ ఒకసారి ఇప్పుడు టెస్ట్ చూడు, ఒకసారి చూడు. క్లియరా వాయిస్? ఇప్పుడు నౌ క్లియర్. అంటే ఇందాకలా వాయిస్ అందరూ ఆన్ చేయడం తోటి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో లీడర్స్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియేషన్ అల్టిమేట్ గా మన మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసుకుంటూ పోయే ప్రాసెస్ లో ఉన్నాము. సో బై ది బై, నా పేరు డాక్టర్ మధుకర్ అండ్ మా మిస్సెస్ ద గ్రేట్ లీడర్ మౌనిక మేడం. సో మేము ఈ బిజినెస్ చాలా ప్యాషనెట్ గా చేస్తున్నాం సిన్స్ 1 year. మా అప్లైన్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమని మేడం, అండ్ మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. సో మనం ఎందుకు ఈ మీటింగ్ స్టార్ట్ చేసాము అంటే, ఎవ్రీ వీక్ మనకు టీచింగ్స్ అనేది ఇంపార్టెంట్, అండ్ దాంతో పాటు మనం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. ఎవ్రీడే మనం జూమ్ లో మాట్లాడుతున్నాం, ఓన్లీ సిడి రిలేటెడ్ గా మాట్లాడుతూ ఉన్నాం. బట్ మనము మాట్లాడుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఈ జూమ్ మీటింగ్. అందుకోసం ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. దాంతో పాటు ఇంకా ఎన్నో టీచింగ్స్ తో పాటు ఎంతో మంది కొత్త లీడర్స్ ని, మనలో ఉన్న లీడర్స్ తోటే మాట్లాడడానికి ఒక ఇనిషియేషన్ చేస్తున్నాను. రానున్న రోజులలో మీరు కూడా ఒక లీడర్ గా మారి మీరు కూడా దీంట్లో ఓన్ గా మాట్లాడే రోజు రావాలనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాము. సో ఇందులో ఉన్న ఆల్మోస్ట్ 48 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ వీడియో ఆన్ చేసుకోండి లీడర్స్. ఎందుకంటే మొన్న ఒక మేడం చెప్పారు, నేను వీడియో ఆన్ చేసుకోలేదు సార్ ఇంతకు ముందు వరకు, కరీంనగర్ మీటింగ్ వచ్చాను కానీ నన్ను ఎవ్వరు గుర్తుపట్టట్లా. మొన్న ఒక 2 రోజుల నుంచి వీడియో ఆన్ చేసుకుంటున్నాను, నన్ను గుర్తుపడుతున్నారు. లీడర్స్, మీరు ఒక లీడర్ గా గుర్తింపబడాలి అంటే మీరు వీడియో ఆన్ చేసుకొని మీరు వింటా ఉండండి. సో
సో అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదంతా మన మంచి కోసమే, మనం గ్రో కావడం కోసమే. 10 మంది మనలో మనం రికగ్నైజ్ అవుతున్నాము అంటే మీ ఎఫర్ట్స్ అందులో కనిపిస్తాయి. సో ఇవాళ మేజర్ సెషన్ ఏంటంటే యాక్చువల్ గా మనకు టైం ఇచ్చి ద గ్రేట్ లీడర్ భరత్ సార్ వచ్చారు. మన అప్లైన్ యాక్చువల్లీ ఫ్రీడమ్ గ్రూప్ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి. ఆయన ద్వారా ఇప్పుడు కొన్ని వేల మంది, నా టీంలో ఆల్మోస్ట్ ఒక 1600 పైన మెంబర్స్ నా టీంలో ఉన్నారు అంటే ద ఇనిషియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ భరత్ సార్. భరత్ సార్ తీసుకున్న ఇనిషియేషన్, మేమిద్దరం డిస్కస్ చేసుకున్న ఇనిషియేషన్, మధు సార్ సపోర్ట్ తో, మనం వడ్డమేని శ్రీనివాస్ సార్ సపోర్ట్ తో ఈ టీం ఇంత బిల్డ్ అవుతా ఉంది. ప్రతి ఒక్కరికి ఇందులో మీరంటే ఏంది నిరూపించుకునే అవకాశం. సో దాని గురించి మనం ఎట్లా నిరూపించుకోవాలి, మన టీమ్ స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలి, మనలోని దాగి ఉన్న పొటెన్షియల్ ఎలా బయటకు తీయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ జూమ్ స్టార్ట్ అయింది. సో రానున్న ఒక 40 మినిట్స్, ఒక 35-40 మినిట్స్ భరత్ సార్ చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ని మీరు నోట్ చేసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. సో ఇందులో ప్రతి ఒక్కరు మంచి సంపాదించాలా, ఒక్కరు మంచి హెల్దీగా ఉండాలా నా ఉద్దేశం. సో లీడర్స్ టైం వేస్ట్ చేయకుండా మనం గ్రేట్ లీడర్ మన భరత్ సార్ ఇన్వైట్ చేద్దాం వితౌట్ వేస్ట్ ఆఫ్ టైం. విత్ థండరింగ్ అప్లాస్, భరత్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు డిజిటల్ స్క్రీన్ సార్. Yeah. Okay, great, sir. So great. So feeling so happy అండి. సో హ్యూజ్ ప్రమోషన్ చేశారు. సో 50 మెంబర్స్ పార్టిసిపెంట్స్ వచ్చారండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో అందరు కూడా వీడియో లాంచ్ చేసుకున్నారు. ఓకే. సో కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తానంటే, మై సెల్ఫ్ భరత్ కుమార్, మా మిస్సెస్ పేరు రామని. మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ చాలా ప్యాషన్ గా బిల్డప్ చేస్తున్నాము. సో మాది ప్రాపర్ గోదావరికని, మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ లో ఉన్నాము. ఓకే. సిన్స్ 1990 నుంచి సో మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ లో, మా నాన్నగారు ఉన్నారు. సో లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను టేకప్ చేశాను. సో చాలా సక్సెస్ఫుల్ పర్సన్ నేను ఆ ఫీల్డ్ లో. సో దాంతో పాటు ఈ బిజినెస్ చాలా ప్యాషన్ గా బిల్డప్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే, ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మనం ఆధారపడద్దు అనే ఉద్దేశంతో. ఓకే. ఎందుకంటే ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి నాకు నెలకి 4 లక్షలు వచ్చినా, నేను పని చేయని రోజు ఆ 4 లక్షలు బికమ్ జీరో. అలా కాదు, ఒక చెట్టుకి ఎలా అయితే వేర్లు ఎంత వెడల్పుగా ఉంటే, ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత బలంగా ఉన్నట్టు. సో మనం ఒక కార్ లో వెళ్తుంటే, మనం 4 వీల్స్ అయితే ఇంకొక వీల్ ఎక్స్ట్రా ఉంటుంది, దానికి స్టెప్నీ అంట. ఒక కార్ కి మనకి స్టెప్నీ ఉన్నప్పుడు మన ఇన్కమ్ సోర్స్ కి ఎందుకు ఉండదు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? సో అలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద మేము ప్లాన్ అవుట్ చేసి, సో ఈ వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగిందండి. సో ఇందులో కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, నేను ఎలా ఈ వెస్టీజ్ లోకి వచ్చాను అని చెప్పేసి ఒక 1 మినిట్ మీకు బ్రీఫింగ్ ఇస్తానండి. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నా ఒక స్టార్ సెలబ్రేషన్ లో నేను చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళు ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. సో మేము వెస్టీజ్ లో జాయిన్ అయింది January 23, 2023. సో లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు మీకన్నా మీ అప్లైన్స్ ఫోన్లు చేసి రండి జూమ్ మీటింగ్ కి, రండి బిజినెస్ లోకి జాయిన్ కాండి, లేదంటే డెమోస్ వినండి అని చెప్పేసి మీకు ఒకరి ద్వారా వెస్టేజ్ తెలిసింది. కానీ మేమే అప్లైన్ వెతుక్కోవడం జరిగింది. సో ఎలా అంటే, సో నేను ఫేస్బుక్ యూజ్ చేస్తుంటే, సో ఫేస్బుక్ లో మనం జనరల్ చూస్తుంటాం కానీ న్యూస్ ఫీల్డ్ లో, సో నేను ఒక్క క్షణం సో నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకనంటే జనరల్ గా మన మైండ్ ఎప్పుడు బ్లాక్ అయిపోద్దంటే, ఏదైనా ఒక అద్భుతం చూసినప్పుడు, లేదంటే ఒక భయంకరమైన సన్నివేశం చూసినప్పుడు. సో నాకు అద్భుతం చూసినప్పుడు అయిందంటే, ఏంటి అద్భుతం అంటే, సో ఒకరి చెక్ చూసాను నేను, 6,57,000 రూపాయలు ఒక్క మంత్ చెక్. సో ఇది చూసినప్పుడు నా మైండ్ ఒక్కటేసారి ఇక దాన్ని బ్లాకా లేకపోతే ఇంకేమన్నా పదం కూడా దొరకట అంత అంటే శ్రీనివాస్ వడ్డమని చెక్ అని. సో అవర్ టీమ్ మెంటర్. సో వెంటనే చూసి కాల్ చేయడం జరిగింది. ఏంది శ్రీనివాస్, ఇది 6,57,000 చెక్ పెట్టావు లాస్ట్ మంత్, ఇది నిజమా అబద్ధమా? నువ్వు ఏమంటే నిజం చెప్పు, ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు. 65,000 వచ్చినట్టు నమ్ముతాం కానీ 6,50,000 వచ్చినట్టు ఎవరు నమ్మరు. ఎందుకంటే నాకు తన గురించి తెలుసు. మేము 2009 నుంచి మేము ఫ్రెండ్స్, ఎక్స్ నెట్వర్క్ లో. లేదన్నా నిజంగానే వచ్చినాయి, ఒకసారి నీకు కావాలంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సరే శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి గోరఖానికి పిలిపించుకున్నానండి. సో వచ్చాడు. సో నాకు ఎప్పుడు కూడా అంటే జనరల్ గా ఎవరికైనా కానీ భూతార్థం పెట్టి చూసుడు చాలా అలవాటు. సో వచ్చినాక మా ఆఫీస్ లో కూర్చున్నాం. ఆయన ఫోన్ లాక్ ఓపెన్ చేయమన్నా లాక్ ఓపెన్ చేసినాక ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి చూసాను. నిన్నే డౌన్లోడ్ చేసి చూసిన, ఇది నిజమా అబద్ధమా అని.
సో చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. 18 lakhs చూసాం సార్ బ్యాంక్ బ్యాలెన్స్. సో వచ్చిన 6,50,000 అంతకుముందు వచ్చిన 4,00,000 అంతకుముందు వచ్చిన 4,00,000 3,00,000 ఇవన్నీ చూసినా మైండ్ బ్లాక్ అయిపోయి సో ఇది ఏంటిది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నావు అని అన్నా నేను చేయబట్టి 4 years అవుతుంది అన్న వెస్టేజ్ బిజినెస్. నాకు నేను క్వశ్చన్ చేసుకున్నా నేను ఇంకో 40 ఏళ్ళు కష్టపడ్డా కానీ నాకు ఆ ఇన్కమ్ రాదు. అది మళ్ళీ నేను కష్టపడితేనే నాకు ఆ ఇన్కమ్ వస్తుంది. కానీ ఈరోజు నన్ను వడ్డమన్తో పోల్చుకున్నా. శ్రీనివాస్ వడ్డమన్ అండి. సో తనతో పోల్చుకున్నా ఆయన 4 ఏళ్లలో కష్టపడ్డాడు. నేను 40 ఏళ్ళు కష్టపడ్డా రాని ఇన్కమ్. నేను పని చేస్తేనే నాకు ఆ ఇన్కమ్ వస్తుంది. కానీ వడ్డమన్ సారు ఈ రోజు పని చేయకపోయినా ఆయన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అది ఏంటిది శ్రీనివాస్ ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకు దీని గురించి చెప్పు ఇంకా తెలుసుకుంటా అని హైదరాబాద్కి వెళ్ళామండి. సో నిన్ను జాయిన్ చేపించిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆయనకి ఎంత వచ్చినాయి అని చెప్పేసి అడిగినాను నేను. నన్ను జాయిన్ చేపించిన వ్యక్తి పేరు పురుషోత్తం దాస్ సార్ అని. ఆయన ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కొత్తపేటలో దిల్సుఖ్నగర్ ఏరియాలో. ఆయనకి లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 13 లక్షలు వచ్చినాయి అన్న. లక్షలు. మనం 1 లక్ష వస్తేనే ఆహా ఓహో సూపర్ అద్భుతం అంటాం. 13 లక్షలని నెలకి. నాకు ఆయనను కలిపి శ్రీనివాస్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. నేను మధు సార్ ఇద్దరం వెళ్ళడం జరిగింది. నైట్ 11 o'clock అండి. సో ఎస్పెషల్ గా మధుకర్ సార్ వాళ్ళ ఇంట్లో మాకు బీజం పడింది ఈ ఫ్రీడమ్ గ్రూప్ కి. సో చాలా అద్భుతం అండి మధుకర్ సార్ చూస్తున్నాం కదా ప్రమోషన్స్ కానీ ఇవన్నీ. సో నేను అంటే మధుకర్ సార్ కి నాకు ఎటువంటి ర్యాపో అంటే ఇక నేను జనరల్ చెప్తుంటా చాలా మందికి, డైమండ్ మా ఇంటికి రండి మా బిల్డింగ్ ఎక్కి దునకండి అంటే దునికిపోతాడు. అంటే నా మీద అంత నమ్మకం అంత పిచ్చి నా మీద. అంటే భరత్ ఏది చెప్పినా అందులో వాస్తవం ఉంటది. ఆయన దుర్గమంటానంటే కింద ఏదో వజ్రాలో డైమండ్ లో సేఫ్టీ ఏదో ఒకటి ఉంటది. యా డైమండ్ వస్తున్నాం ఒక ఆపర్చునిటీ విషయంలో వచ్చేయండి అన్నాడు. వెళ్ళినాము. డైమండ్ నువ్వు జైన్ కావాలంటే జైన్ అయిపోతా. డైమండ్ అంటే కానీ మాకు తెలుసు మా పొటెన్షియాలిటీ మేము ఏందని 2010లో నుంచి మేము చేస్తున్నాం. సో మోర్ ఓవర్ వచ్చేసి మధుకర్ నాకు ఫ్రెండ్ కాదు, నాకు రిలేషన్ కాదు, నాకు ఏది కాదు, నాకు ఒక స్ట్రేంజర్. అంటే ట్రైన్ లో వెళ్తుంటే నాకు పరిచయమైన వ్యక్తి. ఈ రోజు ఎంత బాండింగ్ మా ఇద్దరి మధ్య అంటే చాలా చాలా పెద్ద బాండింగ్. ఒక బ్రదర్ ఒకే కంచంలో అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే అంత బాండింగ్. సో మధుకర్ సార్ ఇంటికి వెళ్ళామండి. నైట్ 11 o'clock కి మేము కూర్చున్నాము. సో మన పురుషోత్తం దాస్ సార్ వచ్చాడు. సో సార్ వచ్చిండు బయటికి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్తే అండి లిటరల్ గా మీరు నమ్మరు బెంజ్ కార్ లో వచ్చింది సార్. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యక్తి బెంజ్ కార్ కొనుక్కునే సినిమా లేనే లేదు. నేనైతే లైఫ్ లో ఎవరిని చూడలే. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దిగిండు వచ్చిండు లోపల కూర్చున్నామంటే ఇంకా నాకు మైండ్ అంతా ఏం పని చేయట్లా. ఏది రియలా కాదా ఈ లక్షల కాన్సెప్ట్ ఏంది. ఒక్క వ్యక్తి పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడితేనే 1,50,000 లాస్ట్ 2 లక్షలు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే వీళ్ళేది 13 లక్షలు 6 లక్షలు. సార్ ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపియండి సార్ అని చెప్పేసి అడగడం జరిగిందండి. మీరు నమ్మరండి లిటరల్ గా ఫస్ట్ టైం అండి 1s 10s 100 అంటే 1 10 100 లెక్క పెడతాం కదా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ని ఆ విధంగా లెక్క పెట్టానండి. పురుషోత్తం సార్ బ్యాంక్ బ్యాలెన్స్ 46 lakhs చూశాను. 46 lakhs లెక్క పెట్టిన 1s 10s 100 1000 10 lakh 10 lakh. కళ్ళ ముందు 80 లక్షల కారు, కళ్ళ ముందు 46 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 2.5 కోట్లతో ఇల్లు, ఇంకొక 1 month అయితే గృహప్రవేశం. సో అద్భుతంగా మైండ్ బ్లో అయిపోయింది. ఇక దీన్ని చేయాలి ఇట్లా కాదు చాలా సీరియస్ గా చేయాలి సార్ ఏంటిది బిజినెస్ అని అడగడం జరిగింది. సో ఆ రోజు బిజినెస్ ప్లాన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో అదే ప్లాన్ మాకు ఏదైతే ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారో అదే ప్లాన్ ఇప్పుడు నేను మీ ముందు పెట్టబోతున్నా. సో దీనికంటే ముందుగా ఇంకా ఏంటంటే అండి, సో బిఫోర్ నేను ఏదైతే ఈ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ లో ఉన్నానో దీనికి ముందు మేము ఒక ఎక్స్ నెట్వర్క్ లో ఉండే. సో ఎక్స్ నెట్వర్క్ లో మధుకర్ సార్ నేను మధు సార్ దాన్ని ఒక ఆట ఆడుకున్నాం ఆ నెట్వర్క్ ని. అంటే దాంట్లో థియరీ అంటే నథింగ్ బట్ నెట్వర్క్ మార్కెటింగే, కానీ అది వేరే నెట్వర్క్ మార్కెటింగ్. అందులో మేము ఆడి గెలిచి అందులో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని నేర్చుకొని వచ్చామండి వెస్టీజ్ లోకి. అంటే మా పొటెన్షియల్ తెలుసు వడ్డమన్ శ్రీనివాస్ సార్. సో వీళ్ళకి అంటిస్తే వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి మాకు ఆ రోజు కొన్ని అవుట్లైన్స్ చెప్పారు. బిజినెస్ ప్లాన్ కంటే ఈ బిజినెస్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. సో బిజినెస్ ప్లాన్ ఏంటిది అనేది మీకు ఆల్రెడీ మీ అప్లయన్స్ ఇప్పుడు వచ్చారంటే వాళ్ళకి చెప్పండి. ఇక్కడ ప్లాన్ చెప్పాను నేను. ఈ బిజినెస్ మీరు ఇప్పుడు ఉన్న లెవెల్లో నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఆ రోజు మేము తీసుకున్న కొన్ని అంశాలు ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నాను. ఓకే దయచేసి మీ అందరూ హ్యావ్ ఏ బుక్ అండ్ పెన్ అండి.
సో జనరల్ గా నేను ఇటువంటి ఎప్పుడో ఒకసారి చెప్తా ఉంటా, కానీ ఈ రోజు ఈ పార్టిసిపెంట్స్ ఫస్ట్ మీటింగ్ అంటే వెరీ హ్యాపీ. అంటే మన మీటింగ్ జరుగుతూ ఉంటాయి, బట్ మధుకర్ సార్ లీడర్షిప్ లో సో దిస్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్. సో ఇంత ఇంత పార్టిసిపేట్ చూస్తే నాకే జోష్ వస్తుంది. డెఫినెట్ గా నా లోపల నా బుర్రలో ఏదైతే ఉందో డెఫినెట్ గా మీ అందరికి ఇప్పుడు నేను పంచబోతున్నాను. సో మీరు చాలా అటెంటివ్ గా ఉండండి, చాలా ఎక్సైటింగ్ గా ఉండండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసండి, సో ఈ బిజినెస్ చేయడానికి మెయిన్ ఏంటంటే పెట్టుబడి లేదు. ఇప్పుడు బయట ఒక బిజినెస్ మనం ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెడితే మనం అక్కడ సీరియస్ గా ఉంటాం. ఎందుకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కాబట్టి. అరే నేను ఒక 40 లక్షలు పెట్టి ఈ బిజినెస్ పెట్టినా అంటే నేను అక్కడ సీరియస్నెస్ చూపిస్తా. ఎంత సీరియస్నెస్ చూపిస్తా అంటే ఒకవేళ ఏదైనా పెళ్లికి అటెండ్ కావాలన్నా కూడా నేను స్కిప్ చేస్తా. నాకు జ్వరం ఉన్నా కానీ నేను వెళ్తా. ఎందుకు అక్కడ డబ్బులు పెట్టినాం. ఒక్కరోజు షటర్ క్లోజ్ చేస్తే కస్టమర్స్ ఎగిరిపోతారు. అక్కడ ఒక సీరియస్నెస్ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చేసి ఫ్రీ జాయినింగ్. మరి ఇక్కడ ఎందుకు సీరియస్నెస్ ఉండాలంటే అండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు మనీ అయితే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీ డ్రీమ్, మీ యొక్క కళ. 6 లక్షల చెక్ చూసి వచ్చానండి నేను శ్రీనివాస్ వడ్డమని. నాకు ఆ ఇన్కమ్ వచ్చేంత వరకు నాకు నిద్ర పట్టేది ఇచ్చి. నేను 6 లక్షల చెక్ కోసం 6 లక్షలు సంపాదించడం కోసం వచ్చిన. ఎందుకు? నేను వరల్డ్ టూర్ చేయాలి, నా పిల్లలకి దాదాపు ఒక 10 కోట్ల బ్లాక్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఓకే, ఒక కార్, బెస్ట్ కార్, బెంజ్ కార్ లో కొనుక్కోవాలి, ఎన్నో ల్యాండ్స్ కొనుక్కోవాలి, ఒక 50 తులాల బంగారం కొనుక్కోవాలి. అసలు డబ్బులు అనే అంశం నా లైఫ్ లో అసలు అంశమే కావద్దు. ఎప్పుడు చూడు మనిషి డబ్బు 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 చుట్టే తిరుగుడనా. వాళ్ళు చూడు, నేను చూసి వర్ధమన్ సార్ చూసిన, అరే 4 years లో 6 లక్షలు ఇందిరా భయ్. ఈయన 40 ఏళ్ళు 50 ఏళ్ళు రిటైర్ అయినా కూడా అంత ఇన్కమ్ తీసుకోలేము. అదేదో ఇక్కడ కష్టపడ్డాం అనుకో 4 ఏళ్ళు, ఆ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ బిజినెస్ లో మీ యొక్క మీరు సీరియస్ గా ఉండాలి అంటే మీకు డ్రీమ్ ఉండాలి. మీకు డ్రీమ్ ఉంటేనే మీరు సీరియస్ గా ఉంటారు. సో మీ డ్రీమ్ ఏంటో నాకు తెలియదండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే కళ అంటే మీ అవసరం, అసలు ఫస్ట్ మీ అవసరం ఏంటి? మిమ్మల్ని డబ్బుల విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నది ఏంటి? ఓకే, కొంతమందికి టైం విషయంలో ఉంటది. ఇప్పుడు మధుకర్ సార్ మహారాష్ట్రలో, ఆయన వాస్తవానికి హైదరాబాద్, బట్ మహారాష్ట్రలో తన ఉద్యోగం. సో సార్ డ్రీమ్ ఏంటి? టైం ఫ్రీ కావాలి. సో ఓకే, అక్కడ 1 lakh ఏవో ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ విషయంలో ప్రాబ్లం లేదు. కానీ ఆ ఇన్కమ్ రావడానికి అనే ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి అండ్ ఈరోజు మన మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది. అందుకే ఈ బిజినెస్ చాలా ప్యాషన్ గా బిల్డప్ చేస్తాను. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ ఏందో మీరు ఐడెంటిఫై చేసుకోండి. మీ డ్రీమ్ ఎంత క్లియర్ గా క్లారిటీగా ఉంటే ఈ బిజినెస్ మీకు అంత క్లియర్ గా క్లారిటీగా ఉంటుందండి. సో డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్. కనీసం మీ పిల్లల స్కూల్ ఫీజు కోసమని బిజినెస్ లోకి రండి. జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఓకే, 2 పిల్లలు ఉన్నట్టయితే ఒక 1,80,000 ఉంటుంది మినిమం. ఓకే, అరే ఆ డబ్బులు నేను వెస్టీజ్ లో సంపాదించుకుంటా, సో నా శాలరీలో ఆ అమౌంట్ మిగులుతాయి అని షార్ట్ టర్మ్ డ్రీమ్ తో ఉండండి. ఎందుకంటే ఈ రోజు ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో 51 మెంబర్స్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, నేను ఇప్పుడు చెప్పే అంశాలు కనుక మీరు 365 days కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే 50,000 నుంచి నెలకి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ మార్చి ఏప్రిల్ నుంచి మీరు ఇన్కమ్ తీసుకోబోతున్నారు 100%. ఎందుకంటే నాకు ఈ ఆట ఆల్రెడీ తెలుసు, నేను ఆడి ఉన్నా. సో మీ అందరికి నేర్పిస్తామండి. మధుకర్ సారు నేను బాగా ఆడి ఉన్నాం. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ గైడ్లోకి తీసుకెళ్తాం. సో మీకు మాకు మధ్య ఒక కండిషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ ఉండాలంటే ఏం కావాలి? డ్రీమ్ ఉండాలి. అంటే పడుకుంటే నిద్ర రావద్దు. ఓకే, భోజనం చేస్తా అంటే కూడా మనకి అదే గుర్తు రావాలి. స్నానం చేస్తా అంటే గుర్తు రావాలి. బండి మీద వెళ్తా అంటే గుర్తు రావాలి. పిచ్ ఎక్కాలి అంటే ఎంత పిచ్ అయితే అంత రిచ్ అవుతామండి. సో అందుకే పెద్ద డ్రీమ్ ఉండాలి. సో డ్రీమ్ ఉంటే ఏమవుతుంది? మీకు మోటివేషన్ ఉంటుంది. మీకు డ్రీమ్ లేదనుకోండి, మీకు మోటివేషన్ ఉండదు. మీకు ఒక స్టోరీ చెప్తా. చాలా మందికి
చాలా మందికి అంటే స్టోరీస్ అంటే బాగా నస్తాయి, సినిమా కథలు. ఓకే, అనగనగా ఓకే, మీకు ఒక స్టోరీ చెప్తానండి. సో స్టోరీ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ బీహార్ స్టోరీ అండి ఇది. సో 1960s 1970s లో ఓకే, దశరథ్ దశరథ్ మాన్స్, సో ఈ పేరు వినే ఉంటారు. సో దశరథ్ మాన్స్ అనే వ్యక్తి ఒక స్టోరీ అండి ఇది. సో గహెలోరి అనే ఒక విలేజ్ ఉంటది. సో ఓకే, గహెలోరి అనే విలేజ్ అది చాలా రిమోట్ విలేజ్. అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫెసిలిటీ ఉండదు, కనీసం తాగడానికి నీళ్లు ఉండే ఒక్క కిరాణా షాప్ ఉండేది కాదు అక్కడ. అక్కడ ఉన్న పీపుల్స్ ఎవరైతే నిత్యావసరాల వస్తువుల కోసం నీళ్లు తాగడం కోసం పక్క విలేజ్ కి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చేదండి. ఇక్కడ ఏం జరిగేదంటే, ఈ విలేజ్ నుంచి గహిలోరి విలేజ్ నుంచి విజయగంజ్ విజయగంజ్ అనే ఊరు ఉండదు. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటది అంటే బై రోడ్ 120 కిలోమీటర్స్ ఉండదండి. సో ఓకే, సో షార్ట్ కట్ వే అంటే ఒక మౌంటైన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న పీపుల్స్ ఈ మౌంటైన్ దాటేసి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి ఆ బియ్యము లేదంటే వాళ్ళ ఒక నీడ్స్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా మళ్ళీ పికప్ చేసుకొని సో భుజాల మీద మోసుకుంటూ మళ్ళా మౌంటైన్ ఎక్కి మళ్ళీ దిగేది. సో ఈ దశరథ్ గాంజీ వాళ్ళ భార్య సో ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విలేజ్ మొత్తం కూడా అప్ అండ్ డౌన్ అనుకోండి. సో ఒక రోజు ఏమైందంటే ఆ విజయగంజ్ నుంచి ఊరు నుంచి సో అన్ని ఏదైతే మాలు వాటర్ తీసుకొస్తుందో ఒక రోజు కింద పడి చనిపోయిందండి. చనిపోయినాక మనోనికి ఇక ఎక్కలేని ఒక కోపము, ఆక్రోశము, ఆవేదన. సో అంటే ఏం డిసిషన్ తీసుకున్నాడంటే తన ఒక కోపం, తన ఒక పగ అనేది ఈ యొక్క పర్వతమే నా భార్య చావుకి కారణమైంది, ఈ పర్వతాన్ని నేను బద్దలు కొడతా అని చెప్పేసి దాని రాడ్ అంటామా గుణపం ఓకే, రాడ్ సో ఏదైతే హ్యామర్ అవన్నీ తీసుకొని ఆ ఒక పర్వతాన్ని బద్దలు కొట్టడం జరిగింది. సో స్టార్టింగ్ లో ఈ డెసిషన్ తీసుకొని హ్యామర్ పట్టుకొని ఇదంతా కూడా దాన్ని మొత్తం పర్వతాన్ని బద్దలు కొట్టుంటే సో అక్కడ ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అరే నీకు పిచ్చి పట్టిందారా, పర్వతాన్ని వాళ్ళు పగల కొడతావా, ఇది సాధ్యమైందా, ఇది ఇంతవరకు పగల కొట్టిరా, ఏంది ఇది 1960s లో ఉండే, అప్పుడు జేసీబీలు ఏం లేవు, రిమోట్ విలేజ్ బీహార్ ప్రాంతంలో. ఇన్ఫాక్ట్ ఏమైంది తెలుసా, లాస్ట్ కి ఇంత పెద్ద పర్వతాన్ని వలగొట్టిన 22 సంవత్సరాలు పట్టిందండి. 2 సంవత్సరాలు జేసీబీలు కాదు, 22 సంవత్సరాలు ఆయన ఒక్కడే ఆ పర్వతాన్ని మొత్తం కూడా క్లియర్ చేసి 120 కిలోమీటర్స్ ఉన్న రోడ్డుని ఏదైతే మౌంటైన్ అప్ డౌన్ 30 కిలోమీటర్స్ అంటే అప్ డౌన్ దాన్ని 3 కిలోమీటర్స్ చేసిండు. ఒకసారి ఆలోచించండి, 22 ఇయర్స్ ఒకటే డ్రీమ్ పట్టుకొని ఒకటే జపం పట్టుకొని తనకి తానే సెల్ఫ్ మోటివేటెడ్ గా ఎందుకున్నాడు. ఆయన డ్రీమ్ ఇది నా భార్య లాంటి చాలా మంది మహిళలు చనిపోకూడదు, ఎవ్వరు కూడా చనిపోకూడదు, నేను ఈరోజు ఒక బాట వేయాలి, సో నేను నిర్ణయం తీసుకోవాలి. సో మీకు చూపిస్తానండి. ఒకసారి నాకు షేరింగ్ ఆప్షన్ ఇవ్వరా మధుకర్ సార్? మధుకర్ సార్, హలో. భరత్ ఇస్తున్నాను భరత్ ఇస్తున్నాను. పోస్ట్ అని ఇవన్నీ అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 22 ఏళ్ళు పట్టుకొని బిజినెస్ లో ఉన్నాడంటే చూడండి. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను చెప్పిన స్టోరీ నేను కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అయినప్పటి నుంచి అసలు నాకు మంచి పని చేయట్లేదు. ఆయనకి ఏం చేసిరంటే బీహార్ గవర్నమెంట్ మౌంటైన్ మ్యాన్ అని బిరుదు ఇచ్చేసి, కనిపిస్తుందా నా స్క్రీన్? ఇదే అండి రోడ్ వేసిందని, క్లియర్ భరత్, ఇతనే. ఈయన మీద ఒక సినిమా కూడా వచ్చిందండి బీహార్ లాంగ్వేజ్ లో, ఇదిగోండి ఇదే రోడ్. 22 ఇయర్స్ ఒక్కడే అండి. సో అంటే ఇందులో కొంతమంది, అంటే ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక్కటే డ్రీమ్ గా పెట్టుకొని 22 ఏళ్ళు ఒక్కటే ఒక పనిగా పెట్టుకొని చేసిందంటే ఎంత పిచ్చి మోటివేటెడ్ అయి ఉండాలా.
ఎంతమందికి ఇక్కడ ఓపిక ఉందండి ఈ బిజినెస్ లో 1 మంత్ 2 మంత్స్ నాకు డబ్బులు రాలేదు, లేదా నేను ఎవరు చెప్పినా జైన్ కావట్లేదు, ఏంది సార్ నేను జైన్ 1 ఇయర్ అయింది ఎవరు జైన్ కాలేదు, బిజినెస్ అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఏమైంది తెలుసా, బీహార్ గవర్నమెంట్ అప్పుడు ఉన్న సీఎం అతని కుర్చీలో కూర్చోబెట్టినండి ఒక 5 నిమిషాలు. మేము నిజంగా గవర్నమెంట్ తరపున మేము చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. సో మేము చేయలేని పని మీరు 22 ఏళ్ళుగా మిమ్మల్ని మీరు నమ్మి మీరు ఈరోజు ఎంతో మందికి ఒక బాట వేసారని చెప్పేసి సీఎం సీట్ లో కూర్చోబెట్టి ఆయనకు సన్మానం చేశారు. సో సెల్ఫ్ మోటివేటెడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేటెడ్ ఎప్పుడైతే మనం మన డ్రీమ్ క్లారిటీ ఉన్నప్పుడు. మోటివేషన్ కోసం జూమ్ మీటింగ్ మోటివేషన్ కోసం అప్లైన్ల దగ్గరికి వచ్చుడు కాదండి. మీ అంతటి మీరే సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి. ఎప్పుడు మీ యొక్క అవసరం, మీ యొక్క డ్రీమ్ క్లారిటీగా మీకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపర్లేరండి. నేను చెప్తున్నా కదా, నో వన్ క్యాన్ స్టాప్ యూ. అప్పుడు మీకు ఇవన్నీ కనిపించవు. చూడండి 22 ఏళ్ళు అసలు ఒక కొండని బద్దలు కొట్టే టైంలో ఆయనకి ఎన్నిసార్లు ఆయన చేయికి పొక్కులు వచ్చి ఉంటాయి, ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఆయన నిద్ర లేని సంవత్సరాలు గడుపుంటాడు. ఎంత ఓపిక ఉండుంటది. మనకెంత ఓపిక ఉండాలి, మనకెంత ఓపిక ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి. నెలకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వచ్చిన మనము, నెలకు ఒక 1,00,000 రూపాయలు కావాలి అనుకుని వచ్చిన మనము ఓ 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో అరే నాకు ఎవ్వరు జాయిన్ అయితే లేరు సార్, నాకు ఎవ్వరు కస్టమర్లు వస్తలేరు సార్ అంటే ఏంటంటే దాని అర్థం. నిజంగా మీకుందా ఓపిక? ఒకసారి రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేయండి. సో వెస్టీజ్ బిజినెస్ మీరు సక్సెస్ కావాలంటే ద ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రిన్సిపల్ మీ లోపల ఉండాల్సింది పేషెన్స్. 22 ఏళ్ళు ఓపిక పట్టింది, 2 ఏళ్ళు ఓపిక పట్టండి. వెస్టీజ్ జెండా పట్టుకొని 2 ఏళ్ళు నిలబడండి. జస్ట్ 2 ఇయర్స్ 720 రోజులు మీ అప్లైన్ మెంటర్స్ ఉంటారు కదా, ఎవరైతే మీ అప్లైన్ బ్రాంజ్ సిల్వర్ ఉంటారు కదా, మీ అప్లైన్స్ చేయి పట్టుకోండి. నేను చెప్తున్నాను కదా 720 days లో ఎవ్రీ మంత్ ఆఫ్టర్ 720 days ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ 1 lakh 1.5 lakh ఉంటుంది. ఓకే, డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఎందుకంటే చాలా ఈజీ బిజినెస్. సో అంటే మనకి లేనిది ఏంటంటే ఓపిక. ఓపిక ఎందుకు ఉండదు? మోటివేషన్ లేకపోతే ఓపిక ఉండదు. మోటివేషన్ ఎందుకు ఉండదు? డ్రీమ్ లేకపోతే ఉండదు. సో ప్రతి ఒక్కరు మీ డ్రీమ్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? మీకు ఈ నెల శాలరీ రాకపోతే ఏమైతుంది మీ లైఫ్ లో? ఒకసారి ఆలోచించుకొని డ్రీమ్స్ రాయండి. ఈఎంఐలు ఆగిపోతాయి, ఈఎంఐ కట్టలేను, అప్పులో ఇంటికి వస్తారు, చిట్టీలు ఉంటాయి కదా, చిట్టి వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, ఫైనాన్స్ తీసుకున్న పోతారు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు, స్కూల్ నుంచి ఊరికే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఓకే, హ్యావ్ ఎ స్ట్రాంగ్ డ్రీమ్ అండి. సో వెరీ 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 స్ట్రాంగ్. చెప్తున్నా కదా, దశరథ్ గాంధీ లెక్క మనందరం ఉండాలండి. ఓకే, దశరథ్ గాంధీ అనేది సినిమా గురించి వీలైతే సినిమా కూడా చూడండి, సినిమా తీసేదాన్ని. 22 years మీరు 2 years ఒక్కబట్టండి డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. సో అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, సో దీన్ని ఇప్పుడు నేను రిలేట్ చేస్తాను. సో మన బిజినెస్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏం చేయాలి మళ్ళీ 2 years ఏం చేయాలి? అసలు నేను ఇవాటి నుంచి ఏం చేయాలి? నేను సీరియస్ సార్, నేను సీరియస్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు సీరియస్ గా ఉన్న వాళ్ళు వచ్చారంటే ఈ మీటింగ్ కి. సో డెఫినెట్ గా నేను చెప్తున్న కొన్ని అంశాలు మీరు కనుక పాటిస్తే డెఫినెట్ గా మీరు 100% సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇందులో వచ్చేసండి. సో డెఫినెట్ గా సో ప్రతి ఒక్కరికి నేను చెప్పినట్టు ఏముండాలి? ఫస్ట్ డ్రీమ్ ఉండాలండి. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసండి, సో ఈ బిజినెస్ లో మనం చేయాల్సిన అంశాలు. ఓకే, ఏం చేయాలి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు జాయిన్ అయ్యాను, నాకు మంచి డ్రీమ్ ఉంది, నేను లైఫ్ లో సక్సెస్ అయిన బిజినెస్ లోకి వచ్చాను. సో నా దగ్గర ఉండాల్సిన ఫస్ట్ ఏం ఉండాలంటే నా దగ్గర డెమో కిట్ ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఆ దశరథ్ గాంధీకి డ్రీమ్ ఉంది, ఆ పర్వతాన్ని మొత్తం కూడా తీసేయాలని డ్రీమ్ ఉంది. ఆయన డ్రీమ్ ఉంటే సరిపోద్దా చెప్పండి? ఆయన డ్రీమ్ ఉంది, ఆయనకి ఇప్పుడు ఆయనకు డెమో కిట్ ఉందా లేదా? ఏంటిది ఆయన డెమో కిట్? హ్యామరు, రాడ్స్. ఓకే, డెమో కిట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ డెమో కిట్ లో కూడా ఏం ఉండాలంటే అండి,
మినిమం 5 డెమోస్ పెట్టుకోండి. ఓకే, డెమో కిట్ నేను వాళ్ళ మార్నింగ్ జూమ్ లో కూడా చెప్పానండి. వితౌట్ డెమో కిట్ మీరు ఇంచు కూడా బిజినెస్ చేయలేరు. మీ అప్లైన్ డెమో కిట్ మీరు వాడుకుంటున్నారు అంటే ఇక అది ఇంకా మాట్లాడి వేస్టింగ్. అవి వెరీ సింపుల్. డెమో కిట్ ఏమైంది, మీ ఇంట్లో అల్ట్రా వాష్ వాడతారు కదా, అదే డెమో పెట్టుకోండి అల్ట్రా వాష్. ఓకే, సెకండ్ ఏంది, మీ ఇంట్లో అల్ట్రా ఫ్లోర్ క్లీనర్ వాడతారు కదా, అదే డెమోకి పెట్టుకోండి. మీ ఇంట్లో అల్ట్రా టాయిలెట్ క్లీనర్ వాడతారు కదా, అదే డెమోకి పెట్టుకోండి. ఫోర్త్ ఏమైంది, ఫ్లాక్స్ ఆయిల్ మీరు వాడండి ఒకటి, మీరు అదే డెమోకి పెట్టుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఫ్లాక్స్ ఆయిల్ డిఫరెంట్ వాడాలి. ఓకే, ఫిఫ్త్ ఐరన్ ఫోలిక్, ఇదే డెమో కిట్ పెట్టుకోండి. ఈ 5 డెమో కిట్లు పెట్టుకుంటే అండి మీ బిజినెస్ జరిగినట్టు. ఈ 5 డెమో కిట్లు పెట్టుకోకుండా చేస్తామంటే డెఫినెట్ గా ఇది జరగని పని. వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆయన హ్యామర్ లేకుండా గుణపం లేకుండా ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలి డెమో కిట్ తో. సో నేను డెమో కిట్ రెడీ చేసుకున్నా. మీరు ఏం చేయండి, సో మీ ఫోన్ లో ఉన్న లిస్ట్ మొత్తం కూడా మీరు ఫోన్ కాల్స్ చేయడం మాట్లాడండి. ఓకే, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నేను ఫాస్ట్ గా బ్రీఫ్ గా చెప్తున్నాను అండి. సో మీరు ఏం చేయండి, సో మై సెల్ఫ్ భరత్ అండి. సో అని మీరు మాట్లాడండి, ఫోన్ మాట్లాడండి. అన్న బాగున్నావా, అన్న ఎక్కడ ఉన్నావు, సాయంత్రం మీకు ప్రోగ్రామ్ ఏందన్నా అంటే, లేదన్నా ఒక విషయం మీద మాట్లాడండి, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, సో ఇది నీకు చెప్దామని అనుకుంటున్నా, నువ్వైతే దీన్ని కరెక్ట్ గా నువ్వు దీన్ని చేయగలుగుతావు, సో ఏంటిది అని అడుగుతావు. ఏంటిది, సో మీరు ఎట్లయినా మాట్లాడి ఏంటిది అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు డోంట్ రివీల్ చేయకండి. మీరు ఇది అని ఏంటిది అని అన్నప్పుడు ఇది వెస్టీజ్ అని మీరు అనగానే అవతల సైడ్ నుంచి 2 ఆన్సర్స్ రావచ్చు. ఇది నాకు తెలుసు అని రావచ్చు, లేకపోతే ఇందులో ఏం చేయాలి. ఇది నాకు తెలుసు అనగానే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఏం తెలుసు నీకు, ఏం విన్నావు, ఎక్కడ విన్నావు అంటే ఈ ఫోన్ కన్జర్వేషన్ ఈ ఒక 20 నిమిషాలు 40 నిమిషాలు గంట ఇప్పటికి కూడా మా టీంలో గంట సేపు ప్లాన్ చెప్పుకుంటూ ఉన్నారు ఫోన్లో. ఎప్పుడు కానీ క్యూరియాసిటీ పెంచాలి అవతల వాళ్ళకి. సో డోంట్ రివీల్. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉంటాం. ట్రైలర్ లా ఒక కొన్ని షార్ట్స్ రిలీజ్ చేస్తారు, దాని మీద మనం ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్తాం. సో క్యూరియాసిటీ పెంచి మీ ఫోన్ కాల్ ఉద్దేశం ఏంటంటే ఆయనని టైం అడగడం. ఒక 45 మినిట్స్, ఒక 30 to 45 మినిట్స్ టైం తీసుకోవాలి. సో అందుకే మనం ఫోన్ చేసాం అతను. టైం తీసుకొని ఏం చేయండి, వాళ్ళకి డెమో కిట్ రెడీ చేసుకున్న 5 డెమోలు చేయండి. ఆయన డాక్టరా, ఆయన హౌస్ వైఫా, ఆయన ప్రైవేట్ ఎంప్లాయా, ఆయన టీచరా, ఆయన ఏదన్నా కానీ మీకు ఈ 5 డెమోలు నేర్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు అల్ట్రా వాష్ ఏముంది, సున్నం నీళ్లు కాదు. అల్ట్రా ఫ్లోర్ క్లీనర్ ఏముంది, ఈ బయటిది ఉజాలనే క్లీన్ చేయలేదు, క్రిములు ఏం క్లీన్ చేస్తుంది. ఓకే, టాయిలెట్ క్లీనర్ రాగిది చూసిందా ఎంత బాగా క్లీన్ అవుతుందో, మళ్ళీ ఈ షైనింగ్ మీకు ఒక 15 రోజుల దాకా ఇట్లనే ఉంటది. ఓకే, ఫ్లాక్స్ ఆయిల్ కరగని కొవ్వుని కూడా కరిగిస్తుంది. మనం ఒక డెమో నీళ్ళలో కరిగని థర్మోకోల్ కూడా కరిగిస్తుంది. ఒక ఐరన్ ఫోలిక్, ఇనుప ముక్కలు. ఈ పదాలు నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఈ పదాలు దాదాపు ఒక 50 సెకండ్లు చెప్పినండి. మీకు చెప్పి పెద్ద విద్యనా, డెమోలు చేయడం పెద్ద విద్యనా? ఈ డెమోలు మీకు చేయడం వస్తే యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్. ఓకే, ఈ డెమో నేర్చుకున్నారు మీరు, ఈ 5 డెమోలని మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. మీ సార్ నాకు చెప్పడం రాదు, నాకు భయం అవుతుంది, ఆయన ఏమవుతుంటాడు అంటే, విషయం ఏంటంటే అవతల వ్యక్తికి ఏమీ తెలియదు దీని గురించి, అల్ట్రా వాష్ గురించి ఆయనకి ఏం తెలియదు. మీరు ఏది చెప్తే అదే కరెక్టే. సో మనం చెప్పడం స్టార్ట్ చేస్తే మీరు ఫస్ట్ టైం చెప్పిన దానికి 10th టైం చెప్పిన దానికి డెఫినెట్ గా ఫస్ట్ టైం చెప్పిన దానికంటే 10th టైం ఎక్కువ క్లారిటీగా చెప్తారు, ఎందుకంటే మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు అప్లైన్ తోని ఒక ఫస్ట్ 2 మీటింగ్లు చేయండి, 3rd మీటింగ్ నుంచి మీరే చెప్పడం స్టార్ట్ చేయండి. అప్లైన్ తీసుకెళ్ళండి కానీ మీరే చెప్పండి. ఓకే, సో ఏమైందండి, సో డెమో కిట్ నుంచి మనం డెమో చేసినాం. ఓకే, క్లియర్ కదా. సో డెమో కిట్ నుంచి ఏం చేసినాం, మనం హోమ్ మీటింగ్ చేసినాం, అంతే కదా. డెమో చేసినాం, మనం హోమ్ మీటింగ్ చేసినాం. హోమ్ మీటింగ్ అంటే ఒక్కరున్న హోమ్ మీటింగే. హోమ్ అంటే ఇల్లు, మీటింగ్ అంటే ఇంట్లో జరిగే మీటింగ్. ఆ ఇంట్లో ఒక్క లేడీ ఉన్న, ఒక జెంట్ ఒక్కరున్నా కానీ దాన్ని హోమ్ మీటింగ్ అంటాం. హోమ్ మీటింగ్ అంటే 5 మంది 15 మంది ఉండాలి, దాన్నే హోమ్ మీటింగ్ అని దయచేసి ఎవరు అనుకోకండి. సో సార్ నేను 10 మందిని జమ చేసినాక నేను మిమ్మల్ని పిలుస్తా సార్ అంట, లేదు ఒక్కరున్నా పిలవండి,
ఒక్కరున్నా మీరే చేయండి మీటింగ్, ఒక్కరున్నా చాలు. ఓకే, సో అన్ని డెమోలు చేయాలండి. ఎవరు ఏ డెమోకి కనెక్ట్ అవుతారో మనకు తెలియదు. నేను ఇప్పుడే హోమ్ మీటింగ్ చేసి వచ్చిన, అన్ని డెమోలు చేసిన అల్ట్రా వాష్ కనెక్ట్ అయిన వాళ్ళు. ఓకే, సో నేను సిద్దిపేటలో ఒక మీటింగ్ చేసిన, అన్ని డెమోలు చేసినాం, దేనికి కనెక్ట్ కాలే. సో లాస్ట్ అల్ట్రా వాష్ డెమో ఉన్నది, ఇది చెప్పాలా వద్దా అని అనుకుంటా ఇలా. సో నా పక్కన డౌన్లైన్ ఏం చేశారంటే, చెప్పు ఆ డెమో ఒకటి ఎందుకు దాస్తాను అది కూడా చెప్పేశాను. కేవలం అల్ట్రా వాష్ డెమో చేయడం వల్ల ఈరోజు పెద్ద బిజినెస్ లేచింది సిద్దిపేట. ఎవ్వరు ఏ డెమోకి కనెక్ట్ అవుతారో తెలియదు. దాని ఏమంటాం కదా, ఏ పుట్టాలి ఏ పాముంది ఏది, ఎవరు దేనికి మనం చెప్పాలంటే అవి చెప్పుకుంటే నేను ఎంత 20 నిమిషాలు కంప్లీట్ చేయొచ్చు డెమోలు. ఈ డెమోస్ కంప్లీట్ చేసి ఆల్ ప్రోడక్ట్ బుక్ అని ఉంటుంది అండి, ఆల్ ప్రోడక్ట్స్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది. మీ అప్లైన్ దగ్గర తెప్పించుకోండి, మీరు ఎక్కడైనా కొనుక్కోండి. నేను మన గ్రూప్ లో కూడా నేను పెట్టాను బుక్ గురించి. ఓకే, 150 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది, కొనుక్కోవాలి నిన్న అవసరం. ఇప్పుడు ఈ 5 ప్రోడక్ట్లు దీంట్లో చూపిస్తారు, కానీ ఆల్ ప్రోడక్ట్ హ్యాండ్ బుక్ మీ దగ్గర ఉంటే 150 ప్రోడక్ట్లు చూపిస్తాం మనం. 20 నిమిషాలు డెమోలు అయిపోతాయి, 20 నిమిషాలు ఈ ప్రోడక్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క పాయింట్ మీరు నేర్చుకొని చెప్పడం స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏమైతే మీకు 2 జరుగుతాయండి. హోమ్ మీటింగ్ చేస్తే రెండు విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి అయితే, కస్టమర్ అని అవుతాడు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అని అవుతాడు, లేకపోతే ఏమీ కాడు, నో. సో కస్టమర్ అయిన అనుకోండి వెరీ గుడ్, పీవీ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అనుకో బిజినెస్ అవుతుంది. నో అండ్ అనుకో నో ప్రాబ్లం, నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇందులోకి వెళ్ళి ఏమవుతుంది అంటే, మీకు న్యూ జాయినింగ్స్ వస్తాయి. మీకు జాయినింగ్ ఎవ్వరు కావట్లేదంటే మీరు డెమోలు ఎవరికి చూపించట్లేదని అర్థం. సో రోజుకి ఒక్క డెమో, కనీసం నెలకి 30 డెమోలు అంటే నెలకి కనీసం ఒక 30 మందిని కాంటాక్ట్ అయ్యే ప్రోగ్రామ్ పెట్టుకోండి. 30 మందిలో కనీసం ఒక 5 to 10 జాయినింగ్స్ అవుతాయి. ఓకే, న్యూ జాయినింగ్స్ అయితే ఏమవుతాయి, ఇక్కడ 100 పీవీతోనే కదా 5 డెమోలు చూపించాము. ఓకే, మీకు చూపిస్తా డెమో చేసినాక. సో నేను వాళ్ళు జాయినింగ్ అయినాక నేను ఆర్డర్ ఏం పెట్టాలో కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కరి దగ్గర ఈ మెసేజ్ ఉంది అని నేను అనుకుంటున్నా. నేను రెగ్యులర్గా ఇది గ్రూప్ లో పెట్టేవాడిని. సో ఎంతమంది దీన్ని స్టార్ మార్క్ పెట్టుకున్నారో నాకు తెలియదు. సో మీకు చూపిస్తాను నేను. సో ఎంతమంది దగ్గర ఇది ఉందండి, ఇది ఉంది. సో ప్రతిరోజు ఇంట్లో వాడాల్సిన వెస్టీజ్ వస్తువులు, ఇందులో ప్రతి వస్తువు తప్పనిసరిగా వాడాలి. ఇలా వాడితే 100 పీవీ ఈజీగా అవుతుంది. సో చూడండి, మనం ఇప్పుడు డెమో చేసి ఆల్ ప్రోడక్ట్ హ్యాండ్ బుక్ ద్వారా అన్ని ప్రోడక్ట్స్ గురించి ఫాస్ట్ గా ఒక 20 నిమిషాలు మనం చెప్పినాం. సో ఓకే, సో రైస్ బ్రాన్ ఆయిల్ ఒక ఇంట్లో అవసరం, డిష్ వాష్ అవసరం, అల్ట్రా వాష్ అవసరం, ఫ్లోర్ క్లీనర్ అవసరం, టాయిలెట్ క్లీనర్ అవసరం, పేస్ట్ అవసరం, సోప్ అవసరం, హెయిర్ ఆయిల్ అవసరం, క్లెన్సింగ్ షాంపూ అవసరం, టూత్ బ్రష్ అవసరం, టాల్కమ్ పౌడర్ అవసరం, వెస్కర్ పెయిన్ రిలీఫ్ అవసరము, కంప్లీట్ ఫెయిర్నెస్ కిస్ అవసరం, జెటాటీ, డ్యూ గార్డెన్, అలోవెరా. ఇవన్నీ ఒక ఇంట్లో మనం వాడిపించగలిగితే 100 పీవీ అవుతుంది. సో హోమ్ మీటింగ్ చెప్పండి, ఇందులో ఉండే ప్రోడక్ట్స్ గురించి ఇవన్నీ చెప్పండి. సో కొంతమంది టాబ్లెట్స్ వాడరు అనుకోండి, పేస్ట్ లో ఒక 2-3 ఎక్స్ట్రా పెట్టండి, అల్ట్రా టాయిలెట్ క్లీనర్ 2 పెట్టండి, దేవుడి రూమ్ లో ఒకటి, బాత్రూమ్ లో ఒకటి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నీమ్ సోప్స్ 3 కాడ 6 పెట్టియండి, హెయిర్ ఆయిల్ 1 కాడ 2 పెట్టియండి. ఇట్లా 100 పీవీ అవుతుంది. సో 100 పీవీ అయినాక సో నెక్స్ట్ ఏం చేయాలి? సార్ 1 సెకండ్ సార్, భరత్ సార్. అది మీది ఛార్జింగ్ అయిపోతుంది సార్, ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అవుతుంది. ఓకే, 18% నో ప్రాబ్లం. యా ఓకే, సో ఈ 100 పీవీ అయినాక ఏం చేయండి? వెంటనే 100 పీవీ ఒకటేసారి ఒక జాయినింగ్ అయిన వ్యక్తికి. సో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలా మీకు? జస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రోజు నేను చెప్పే ప్లాన్ కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ అంటే గోదావరికని టీంకు నా సైడ్ టీమ్స్ తెలుసు, కానీ ఎవరు చెప్పలేదండి. సో నేను జనరల్గా 1940లు 1960లు మనం చెప్తా ఉంటాం కదా, అసలు నేను అది మర్చిపోయినా, అది చెప్పడం బంద్ చేసినామండి. ఎందుకంటే నా పాలసీ మనం ఒక్కటే అండి, షాప్ చేంజ్ చెప్పాలి. సో మనం ప్రోడక్ట్స్ డెమో చూపించాం కదా ఇప్పుడు. సో ఈ డెమోస్ చూపించినాక మనం కామన్గా మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే, సో మీరు షాప్ చేంజ్ చేయండి అంతే. ఇన్ని రోజులు మీరు వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా కెమికల్ ప్రోడక్ట్స్, ఎట్లా డెమోస్ చూసాం. ఇప్పుడు ఇవే ప్రోడక్ట్స్ మీరు వెస్టీజ్ షాప్ లో కొనుక్కోండి. ఎందుకు కొనుక్కోవాలి ఇక్కడ? సో ఫస్ట్ క్వాలిటీ. రెండోది వచ్చేసి మీరు వెస్టీజ్ లో కొనుక్కుంటే మీకు వెస్టీజ్
9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది మీరు ఇక్కడ పర్చేజ్ చేయడం వల్ల. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే 9 రకాల ఇన్కమ్లు మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడి క్రియేట్ చేసుకుంటే మీకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తాయి. ఇందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సో నేను బ్రీఫ్ గా చెప్తాను. సో మీరు దీన్ని మళ్ళీ అప్లై దగ్గర కూర్చోండి. సో ఓకే, సో 100 రూపాయల ప్రోడక్ట్ 80 రూపాయల కంటే 90 రూపాయలకి వస్తుంది. మీకు 85% యావరేజ్ చేసుకుంది అంటే 15% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 15% వచ్చింది. సెకండ్ థింగ్ ఏమొస్తుంది మీకు ఇక్కడ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో మీరు పర్చేజ్ చేస్తే మీకు ప్రతి 1000 రూపాయలకి 100 రూపాయలు వస్తుంది. ప్రతి 2000 రూపాయలకి 200 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ వచ్చినట్టు ఇక్కడ 10% వచ్చింది. ఓకే, సో ఇందులో ఇంకొక ఆఫర్ ఉంటుందండి. సో సిఎన్సి ఆఫర్ అంటాం. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మీరు ఒక 3500 పర్చేజ్ చేశారు అనుకోండి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఇక్కడ మీకు 2500 రూపీస్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే ఒక నెలకి ఎంత వచ్చినట్టు ఇక్కడ బై 4 చేస్తే మీకు 625 రూపాయలు వచ్చినట్టు. అంటే ఇక్కడ ఇంకొక 25% వచ్చింది. సో 3500 మీరే చేయాల్సిన అవసరం లేదు సార్. మీ ఐడి మీద మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటారు కదా, సో మీ ఇంటికాడ ఒక హెల్త్ మీటింగ్ చేద్దాము, కొంతమందిని పిలుద్దాము, అక్కడ కొంతమంది కస్టమర్ బేస్ క్రియేట్ అవుతారు. ఓకే, ఫస్ట్ మంత్ ఇవి తీసుకున్నారు మీ ఇంట్లో పడుకుని, సెకండ్ మంత్ మనం కస్టమర్స్ ద్వారా చేద్దాం. సో ఇందులో ప్రోడక్ట్స్ కొంత మీ ఇంట్లోకి కొంతమంది కస్టమర్ చేయడం వల్ల ఆ కస్టమర్స్ క్రియేట్ చేయించే బాధ్యత నాది అని చెప్పేసి మీరు భరోసా ఇవ్వగలగాలి. హోమ్ మీటింగ్ చేస్తాం మనం ఒక 25%. ఇదంతా ఫోర్త్ ఏంటంటే ఇదంతా మీరు 1వ తారీఖు అంటే సెకండ్ డేట్ నుంచి ఫస్ట్ డేట్ లోపల ఎంత పర్చేజ్ జరుగుతుంది ఎవ్రీ మంత్. సో మీకు ఎక్స్ట్రా ఒక 5% మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. సో టోటల్ గా ఎంత పర్సెంట్ వచ్చిందండి ఇక్కడ 50% వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఈ చెప్పిన ఈ అంశం ఉంది కానీ ఈ అంశం ఒక 15 నిమిషాలు చెప్తాను. మంచిగా కూర్చోబెట్టి పెన్ను పేపర్ పెట్టి 15 నిమిషాలు చెప్తా ఆ పర్సన్ క్లియర్. పైన నేను అంటే చెప్పేది ఉంది కాబట్టి తొందరగా నేను ఇది కంప్లీట్ చేస్తున్నా. 50% అంటే 4000 రూపాయలు పర్చేజ్ చేస్తే 4000 రూపాయలు పర్చేజ్ చేస్తే 50% మీకు 2000కే వచ్చినట్టు. మీరు కిరాణా షాపులో ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు కదా డిమార్ట్ లో, ఎప్పుడన్నా మీకు 15% డిస్కౌంట్ వచ్చిందా? ఎప్పుడన్నా మీకు 100 రూపాయలకి 1000కి 100 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చిరా? ఎన్నో ఏళ్ల నుంచి కొంటారు. ఎప్పుడన్నా మీకు 2000 రూపాయల సామాన్ ఫ్రీగా ఇచ్చిరా? ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇచ్చిరా? అన్న నీకు అవకాశం ఇస్తే నువ్వు కిరాణా షాప్ లో కొనుక్కుంటావు, ఇక్కడ కొనుక్కుంటావా? ఈడే కొనుక్కుంటా అంటాడు. సరే మరి ఐడి కార్డ్ ఇవ్వండి, ఇంక ఐడి క్రియేట్ చేస్తా. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉంటాయి. తెలుగు మెసేజ్ చూపించేసి డైరెక్ట్ ప్రోడక్ట్స్. సో ఏం చేస్తా, ఆఫీస్కి వెళ్ళేసి ఆర్డర్ పెట్టిస్తా. ఓకే, సో కొత్త పీపుల్ కి ఆర్డర్ పెట్టించేటప్పుడు డెఫినెట్ గా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో వాళ్ళకి ఆఫీస్ అంటే ఆఫీస్ లో ఆర్డర్ ఫామ్ తెలియదు, ఏమి తెలియదు. సో మనం అక్కడ ఉండి 100 PV కంప్లీట్ అయినాక 100 PV కంప్లీట్ చేసినాక ఆ పక్కన మీటింగ్ హాల్ ఉంటుంది. మీటింగ్ హాల్ తీసుకెళ్ళి సో ఫాస్ట్ చాట్ 8% అంటే ఏంటిదో చెప్పండి. ఓకే, సో ఫాస్ట్ చాట్ 8% అంటే ఏంటిదో చెప్పండి. సో కొత్తగా చాలా మంది ఉన్నారండి. సో ఫాస్ట్ చాట్ 8% చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చండి. ఫాస్ట్ చాట్ 8% ఆల్రెడీ తెలుసు. అన్నా నువ్వు 100 PVతో జాయిన్ అయినావు కదా. ఓకే, సో కంపెనీ ఏమంటుందంటే సో ఒక PV నుంచి 600 PV చేస్తే నువ్వు 5%, 600 PV నుంచి నువ్వు 2400 PV చేస్తే నువ్వు 8% అన్నా. కానీ కంపెనీ ఏమంటుందంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 600 PV చేయాలి, జనరల్ 8% కావాలని. కానీ నువ్వు 600 PV చేయాల్సిన అవసరం లేదన్నా, 282 PV చేస్తే చాలు. సో 282 PV చేయాలి. సో ఆల్రెడీ నువ్వు ఎంత చేసినావు? 100 చేసినావు. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 182 PV. సో చేద్దాం, ఏం చేద్దాం మనం? హోమ్ మీటింగ్ చేద్దాం. అంటే ప్రోడక్ట్ తీసుకున్నావు కదా, చలో నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళు, మీ ఇంట్లో హోమ్ మీటింగ్ చేద్దాము, మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ చేద్దాం. సో డెఫినెట్గా ఏమవుతుందండి, సో ఏమవుతుంది ఇక్కడ హోమ్ మీటింగ్ చేస్తే ఏమైతే న్యూ జాయినింగ్స్ వస్తాయి. న్యూ జాయినింగ్స్ వస్తే ఏమవుతుంది? 100 PVs వస్తాయి. సో ఏమైంది? మళ్ళీ 100 PV, ఇక్కడ 100 PV ఏమైంది? 8% అయినా చూడండి. అన్నిటికీ ఇక్కడ నుంచి ఆన్సర్స్ అండి. ఫాస్ట్ చాట్ 8% నుంచి ఏమవుతారు మళ్ళీ క్లియర్ గా చెప్తారు. డ్రీమ్, ఓకే, డెమో కిట్, ఓకే. సో డెమో కిట్ నుంచి న్యూ జాయినింగ్స్ నుంచి 100 PV నుంచి ఫాస్ట్ చాట్ 8%. సో ఈ ఫాస్ట్ చాట్ 8% తోని మీరు బ్రాంజ్ అవుతారు. ఎంత అండి బ్రాంజ్ కావాలంటే 2000 PV కదా. ఓకే, మన టీమ్ బిల్డింగ్ బోనస్ తో మాట్లాడదాం. సో కొత్త వాళ్ళకి మీకు ఇది ఏందో తెలియకపోతే అప్లైతో మాట్లాడండి. సో నేను ఎంత ఈజీయో చెప్తాను. 2600 PV చేయాలి మనము. సో 2600 మీరు ఇంతకుముందు ఎట్లయితే అనే ఆ 22 years నుంచి ఆ ఒక మౌంటైన్ ని మొత్తం కూడా చేశాడో, సో అనే ఒక రోజులో అది చేసేస్తానైతే అనుకోలే కదా.
ఈ ఈ వారంలో ఇక్కడ దాకా చేయాలి, ఈ నెలలో ఇక్కడ వరకు చేయాలి. డెఫినెట్ గా అనే షార్ట్ టర్మ్ డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, సో ఏం చేశాడని ఈ 2600 ని మీరు ఇంకా సింప్లిఫైడ్ చేయండి. సో 300 పీవీ కదా, ఫాస్ట్ అట్ 8% అంటే ఎంతమంది అండి? జస్ట్ 8 మంది మీకు ఫాస్ట్ అట్ 8% చేస్తే చాలు, 2400 పీవీ వస్తుంది. మీ పర్సనల్ పీవీ 100, 200. యు ఆర్ ఎ బ్రాంజ్. సో ఎన్ని లెక్స్ చేయండి అంటే, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండి ఆల్ లీడర్స్. సో కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మీరు బ్రాంజ్ అనేది 4 లెగ్స్ తో వెళ్ళండి. 4 టీమ్స్ స్టార్ట్ చేయండి. 4 టీమ్స్ స్టార్ట్ చేసి ఈ 4 టీమ్స్ ద్వారా మీరు బ్రాంజ్ వెళ్ళండి. సో ఒకరి కింద, సో ఒక్కటే లెగ్ వేసి ఆ ఒకరి కిందనే ఇట్లా చేసుకుంటే వెళ్ళకండి. 4 టీమ్స్ స్టార్ట్ చేసి మీకు ఎవ్వరు నువ్వు వచ్చినా కానీ మీరు వీళ్ళ కింద చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎవరైనా తెలిసిన, ఇప్పుడు ఈయనకి తెలిసిన వ్యక్తి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ చేయండి. సో ఈయనకి తెలిసి ఇప్పుడు మీకు ఒక జాయినింగ్ వచ్చింది, ఈయనే ఈ ఏ అనే వ్యక్తికి తెలియదు, అప్పుడు మీరు సెకండ్ టీం స్టార్ట్ చేయండి. సో తెలిసిన వ్యక్తులు ఉంటే సో ఇక్కడ జాయిన్ చేసుకుంటే వెళ్ళిపోండి. సో ఇది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ అప్లైన్తో మీరు మాట్లాడి. సో నేను చెప్పాల్సింది మెయిన్ అంశం ఏంటంటే ఫ్రెండ్స్, సో నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఇంప్లిమెంట్ చేయండి. చాలా ఈజీ. ఇదే పని. నేనైతే ఇదే పని చేస్తున్నా. సో నేను సీరియస్ గా జనవరి 2 నేను సీరియస్నెస్ తీసుకున్నా. డిసెంబర్ 28 సీరియస్నెస్ తీసుకున్నా. సో సిల్వర్ అయిపోయినా డైరెక్ట్. సో అంటే నా కింద ఆల్రెడీ ఒక బ్రాంజ్ సిల్వర్ లెక్స్ ఉంటాయి. సో నేను 28 డిసిషన్ తీసుకున్నా. సో 31st కి బ్రాంజ్ అయినా, జనవరి 2 కి స్టార్ట్ చేసిన. సో ఇంకొక బ్రాంజ్ లెక్ క్రియేట్ చేసుకున్నా. ఫాస్ట్ స్టార్ట్ 8% గోల్డ్ అయినా. సో అదే గోల్డ్ కంప్లీట్ చేసిన. మార్చ్ 20కి గోల్డ్ కంప్లీట్ అయింది. సో లాస్ట్ మంత్ స్టార్. ఇదే ప్రిన్సిపల్ అండి. నా ప్లాన్ చాలా సింపుల్. 5 డెమోలు చేస్తా, ఇది చెప్తా. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఆధార్ కార్డు మా మిస్సెస్ కి తెలుసా, ఊకిదే చెప్తావా అంటుంది. ఊకిదేనా అదే 6 లక్షల స్టోరీ, అదే 5 డెమోలు, అదే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్ని ఇప్పుడు మా మీడియమే చెప్తాను ప్లాన్. ఎందుకంటే ఇది కొత్త వ్యక్తులు కూడా ఈజీ అయిపోతుంది. డూప్లికేట్ మీరు ప్లాన్ ఓ రేంజ్ లో చెప్పారు అనుకోండి, అంటే ఇది తీసి పెన్ను పెట్టి, పేపర్ పెట్టి, లేదంటే పాంప్లెంట్ చూపించి, అంటే చాలా ప్లాన్ చాలా సింపుల్ ఉండాలి. మీరు 1965 ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం ఏందో ఒక 2 విషయాలు చెప్తా. అన్న నెల ముందు అయిపోతుందా, జీతం ముందు అయిపోతుందా, ఇది విషయం చెప్తా. డబ్బులు కాదు, పిల్లల చదువులు అన్ని అవసరం కదా. ఈ బిజినెస్ చేసుకున్న చాలా సింపుల్. 5 డెమోలు చేయి. ఇదే అంశం. ఒక 5 సార్లు చెప్తే నువ్వు చెప్పుకోగలుగుతావు కదా. 6 నెలలకి నేను చేయబట్టి 4 నెలలు అవుతుంది. నేను రోజు 40,000, 50,000 తీసుకుంటున్నాను. ఇదే పని నువ్వు చేయనా నీకు వస్తుంది. చాలా సింపుల్ బిజినెస్. కానీ ఇక్కడ మీకు ఉండాల్సింది పేషెన్స్. మీకు పేషెన్స్ ఉండాలంటే మీకు డ్రీమ్ ఉండాలి. మీకు డ్రీమ్ ఉంటేనే మీరు మోటివేటెడ్గా ఉంటారు. ఓకే, చెప్తున్నా, ఈ 500 కోసం, 1000 రూపాయలు, 2000, 3000 కోసం కాదండి మనం వచ్చింది. మినిమం 1,00,000 రూపాయలు తీసుకొని వెస్టీజ్ బిజినెస్ లకి నేను వెళ్ళను, నేను ఇదే బిజినెస్ లో ఉంటాను అని మీరు ఒక స్ట్రాంగ్ డ్రీమ్ తో రండి. డెఫినెట్ గా నేను చెప్తున్నా కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి నేను కావాలంటే వైట్ బోర్డ్ మీద సిగ్నేచర్ కూడా పెడితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకుంటారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ గేమ్ చాలా ఈజీ. ఎందుకంటే మేము ఎక్స్ నెట్వర్క్ నుంచి వచ్చాం కాబట్టి ఆ ఎక్స్ నెట్వర్క్ లో మేము చాలా చేసినాం. ఇక్కడ అసలు ఏమి చేయాల్సింది కూడా లేదు. చాలా సింపుల్ ఈ బిజినెస్ చేయడం దాంతో పోల్చుకుంటే. అంటే మేము మా ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఉండురా నైనా, నువ్వు గేమ్ లో ఉండు. ఒక 720 రోజులు లేదంటే ఒక 365 రోజులు గేమ్ లో ఉండు. సో వీళ్ళు నో అన్నారు, వాళ్ళు నో అన్నారు. సార్ చెప్పిన, సార్ నలుగురు చెప్పినా ఒక్కడు జాయిన్ కాలేదు సార్. ఏమైతుంది? మీరు చూసి ఉంటారు కదా. ఇప్పుడు ఆయన పేరు దశరథ్ మాజీ. ఓకే, ఫస్ట్ అని పిచ్చోడు అని ఉంటారు వాళ్ళు జనాలు. ఏ పిచ్చోడా, వీనికి ఏడు పని లేదా, మౌంటైన్ చేస్తాడు. కొంత దూరం పోయినాక ఏమనుకుంటారు, ఏమని ఉంటారు వాళ్ళ విలేజ్ వీళ్ళు. అరే వీడు యోధుడు రా, వీడు గ్రేట్ రా, వీడు వీడు సగం దూరం దాకా పోయిన రా. మొత్తం చేసినాక ఏమైందండి, సీఎం పిలిచి సన్మానం చేయించండి. ఇప్పుడు ఏమైందంటే దేవుడు అయ్యండి. ఫస్ట్ పిచ్చోడు అన్నారు, తర్వాత యోధుడు అన్నారు, ఇప్పుడు దేవుడు అయ్యండి. అందుకే మీరు ఆల్ డిఈసిడి చూడండి. దేవుని రూపంలో వచ్చిండండి శ్రీనివాస్ వడ్డామేను, దేవుని రూపంలో వచ్చిందండి పురుషోత్తం దాస్. ఎందుకంటే వాళ్ళు ఒక హోప్ ఇచ్చినారు. అరే మేము వెళ్ళినాం, మీరు కూడా రండి. నాకు 4 ఏళ్ళు పట్టింది.
4 ఏళ్ళు ఓపికగా ఉండు, డియూసిడి కాకపోయినా యూసిడి అని అవుతావు. యూసిడి కాకపోయినా స్టార్ అవుతావు పోయి. ఒక స్టార్ లోనే 1,20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. మీకు తెలుసు 28 ఏళ్ళకి ఒక సిఏ అవుతాం. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్. 30 ఏళ్ళు చదివితే కానీ మనం సిఏ కాము. 30 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి మనం 20 ఏళ్ళు చదువుకొని 10 ఏళ్ళ ఉద్యోగం చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఒక్క సంవత్సరం ఓపిక లేకపోతే ఎట్లా? సో ఇందులో ఉన్న వాళ్ళంటే సో డెఫినెట్ గా మీరు పెద్ద బిజినెస్ చేస్తారు, చేయబోతున్నారు. ఓకే, భరత్ సార్ లీడర్షిప్ లో, మధుకర్ సార్ లీడర్షిప్ లో యు ఆర్ గోయింగ్ టు రాక్ అండి. నేను చెప్తున్నాను కదా. సో మౌనిక మేడం కూడా ఉన్నారండి. నాకు తెలుసు తను ఇంతకుముందు నెట్వర్క్ ఎక్స్ నెట్వర్క్ లో తన ఒక ప్రజెన్స్ ఏం లేకుండే ఈ వెస్టేజ్ ఆమె ఎలా చేస్తుందో నేనే షాక్ అవుతున్నా. సో మీ అందరు ఆ టీమ్ లో ఉన్నందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. ఎందుకంటే షీ నోస్ ద గేమ్. మంచి అర్థం చేసుకున్నది గేమ్ ఏంటి, బిజినెస్ ఏంటి, దీంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి. ఓకే, మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. సో ఓకే, చాలా గ్రేట్ అండి. సో పార్టిసిపెంట్ చాలా హ్యూజ్ ప్రమోషన్ చేశారు. డెఫినెట్ గా ఇది కమింగ్ నెక్స్ట్ వీక్ లోనే ఇది డెఫినెట్ గా 100 వెళ్ళుద్ది. ఈ రోజు నేను చెప్పిన అంశాలు కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ వీక్ కల్లా ఇది పార్టిసిపెంట్ డెఫినెట్ గా 100 టచ్ అవుద్ది. సింపుల్ థింగ్స్, అంటే సింపుల్ గా ఉంటే మనం ఏది చేయమండి జనరల్ గా. సింపుల్ థింగ్స్ చాలా 5 డెమోలు చేయడం కష్టమా ఈజీయా? రేణుకా మేడం చూడండి ఎట్లా చేస్తుంది. జర్నీలో కూడా ఉండాలనుకుంటే జర్నీలో కూడా చేస్తున్నాండి. ఓకే, దశరథ్ మ్యాన్జీ అనే వీళ్ళందరూ వాళ్ళ కేటగిరీలో ఒకసారి రాజశ్రీ మేడం మెదక్కి వెళ్ళి తన టీం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీ అప్లైన్ ని అంత దూరం నుంచి వాళ్ళు వస్తున్నారంటే డెమో కిట్ పెట్టుకోండి. మీరు మేడం బస్సు ఎక్కి వస్తున్నారు, ఆమె బ్యాగులు మోసుకొని రావాలి. అదే మీరు డెమో కిట్ పెట్టుకుని తను ఒక్కటే వచ్చేస్తుంది, మీరు డెమో కిట్ పెట్టుకోండి. అక్కడ బ్యాగ్ వేసుకొని ఆమె బస్సులో నిలబడి సీట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమని ఆ సీటు కూడా దొరకలేదు. ఇప్పుడు బ్యాగ్ జబ్బకేసుకొని వచ్చేసి మళ్ళీ అదే మీరు డెమో కిట్ పెట్టుకుంటే ఆమె హ్యాపీగా వచ్చేస్తుంది. మీకు డెమో కిట్ ఉన్నట్టు ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ ఈ రోజు నుంచి సో గట్టేస్తా రేణుక కానీ, రాజశ్రీ కానీ, సో నేను కానీ, మధుకర్ కానీ, ఇంకా ఎవరైతే బ్రాంజ్ అండ్ ఎబో ఉన్నారో అండి, డెమో కిట్ మీ డౌన్లైన్స్ దగ్గర లేకపోతే మీరు వెళ్ళకండి. అరే డెమో కిట్ ఎన్నిసార్లు చెప్తాను, డెమో కిట్ పెట్టుకొని. ఇంకోటి డ్రెస్ కోడ్ వెరీ ఇంపార్టెంట్. 1,00,000 సంపాదిస్తా అన్నప్పుడు టీ షర్ట్ జీన్స్ మీద వచ్చి నువ్వు ప్లాన్ చెప్తే ఎవడింటాడు? 2009 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. మా ఇంట్లో కూడా తెలుసు నేను నేను 2009 నుంచి 14 వరకు ఎక్స్ నెట్వర్క్ లో ఉన్నా. 2014 నుంచి 2020 వరకు. సో లేదు కాబట్టి డ్రెస్ కోడ్ అండి. ఎప్పుడైతే బిజినెస్ మొదలు పెట్టినా అండి అప్పటి నుంచి డ్రెస్ కోడ్, నైట్ ప్యాంట్లు వేసుకొని తిరిగేది అప్పుడు. కానీ వెస్టీలోకి వచ్చినాక మొత్తం చేంజ్ ఓవర్. నువ్వు ఇంటర్నల్ గా మారితే కదా నీ బ్యాంక్ బ్యాలెన్స్ కనిపించేది. ఓకే, సో ఓకే అండి. సో ఇంకా చాలా ఉంది మాట్లాడేది, కొంచెం ఎమోషనల్ అయినట్టున్నా, నో ప్రాబ్లం. బట్ వాట్ ఎవర్ నా మైండ్ లో ఏదైతే ఉందో డెఫినెట్ గా మీ మైండ్ లో నేను కన్వే చేస్తానని అనుకుంటున్నా. సో ప్రతి వీఆర్ గోయింగ్ టు విన్నర్స్ అండి. వీఆర్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఇన్ ఫ్రీడమ్ గ్రూప్. ఓకే, ఆసమ్ లీడర్షిప్ బై మధుకర్ అండ్ మౌనిక మేడం, సో రాజశ్రీ అండ్ రేణుకా మేడం. సో డెఫినెట్ గా మీరు బిగ్ బ్లాస్టింగ్ చేయబోతున్నారు రానున్న రోజులలో. అండ్ ఉషారాణి మేడం, సో మధుకర్ సార్ ఎప్పుడు చెప్తా ఉండే, సో తను కూడా ఉన్నారనుకుంటా. సో మీ అందరు కూడా చాలా పెద్ద బిజినెస్ చేయబోతున్నారండి. సో ఓకే, సో థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు హోస్ట్. వావ్, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంకా వినాలని ఉంది. కానీ ఆల్మోస్ట్ మనం అనుకున్న టైము 8 to 9, సో 8:20కి స్టార్ట్ అయింది అండ్ 9:9కు ఎండ్ అయింది. మీ మాటలు ఎలా ఉన్నాయంటే మనం రోజు వినే మార్నింగ్ మిషన్ క్రాంతి ఏదో ఉందో దానికి 100 రెట్లు కిక్ ఇస్తుంది. అంటే అందులో ఓన్లీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత వాళ్ళ సక్సెస్ స్టోరీ వింటాం. కానీ మేము అలాగా సక్సెస్ స్టోరీ చెప్పాలి అంటే ఏం చేయాలి అని చెప్పారు కదా. ఖచ్చితంగా రానున్న 1 year లో ఈ గ్రూప్ లో ఉన్న ఆల్మోస్ట్ 48-50 మంది వాళ్ళందరూ సక్సెస్ స్టోరీ చెప్పడానికి రెడీ కాబోతున్నారు. సో దట్ వాజ్ ఫ్యాక్ట్. అంతేకాదు నిజం, అది అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లీడర్స్ సార్ చెప్పినట్టు మీరు ప్రొడక్ట్స్ వాడుతూ మీరు 10 మందికి షేర్ చేసుకుంటూ ఆ 8% మీరు అయినా ఎట్లాగా అయితే అయ్యారో వాళ్ళని 8% చేస్తూ
అండ్ దాంతో పాటు మీ డెమో కిట్, ఓన్ డెమో కిట్ మీ దగ్గర ఉండి తీరాలా. సో మీరు ఇప్పుడు ఇవాళ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో సేమ్ అదే మన డౌన్ లైన్స్ కి మన టీమ్ లో వచ్చే వాళ్ళందరికీ నేర్పించడం జరుగుద్ది. సో మనం ఎంత రైట్ గా స్టార్ట్ చేస్తే అంత రైట్ గా పాస్ అవుతుంది పక్క వాళ్ళకి. సో టేక్ ఎ రైట్ డిసిషన్, డెమో కిట్ చేసుకోండి. 5 డెమోలు ఖచ్చితంగా దాంట్లో ఉండి తీరాలి. అది నీట్ గా చేసుకోండి. ఆ డెమో కిట్ కూడా చూడండి లీడర్స్, మంచిగా నీట్ గా మనం ఇల్లు ఎంత నీట్ గా చదువుకుంటామో ఆ 5 డెమోలు కూడా మన బ్యాగ్ లో నీట్ గా చదువుకోండి. ఏమంటారు మనం అంటాం కదా, చిల్లంకల్లం అంటాం కదా, అట్లా కాకుండా ఒక నీట్ గా సెట్ చేసుకోండి. ఇది లీక్ అవడం, అది లీక్ అవడం, కలర్స్ అంటడం, ఇట్లా కాకుండా నీట్ గా అడ్జస్ట్ చేసుకోండి. మన డ్రెస్ మెయింటెనెన్స్ గురించి చెప్పారు భరత్ సార్. ఎస్ లీడర్స్, చూడండి. 1 మినిట్ భరత్ సార్, సార్ 1 మినిట్ అండి. నేను నా డెమో కిట్ చూపిస్తానండి. ఓకే, సో చూడండి, ఇది నా డెమో కిట్ అండి. ఓకే, సో ఇందులో మొత్తం కూడా హోమ్ కేర్ సంబంధించిన డెమోస్ ఉంటాయి. సో 3 డెమోస్. ఓకే, సో నా హెల్త్ డెమో కిట్ కూడా చూపిస్తాను. ఇది నా హెల్త్ డెమో కిట్ అండి, ఇట్లా బాక్స్ లో ఉంటది. సో నీట్, ప్రొఫెషనలిజం ఉండాలి. ఏ పని చేసినా కానీ నీట్ గా ఉండాలి. సో ఇది ఖచ్చితంగా ఉండండి. ఇది నా బ్యాగ్ అండి, ఇది నా బ్యాగ్. సో ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకోండి అండి. ఓకే, సో ఓకే సార్, క్యారీ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఏదైతే మాటలు చెప్పిందో మీరు లైవ్ గా చూపించారు. లీడర్స్ చూసారు కదా, భరత్ సార్ గాని మేము కానీ ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్స్ కూడా వాళ్ళు మంచి మంచి డెమో కిట్స్ ప్రిపేర్ చేస్తూ వెళ్తా ఉన్నారు. ఇవన్నీ ఆయుధాలు, మనం ఆయుధం లేని యుద్ధం చేయలేము మనం. సో లీడర్స్ మనకు ఎక్సలెంట్ మోటివేషన్ స్టోరీ చెప్పారు. ఎక్కడో బీహార్ లో ఒక వ్యక్తి 22 సంవత్సరాలు శ్రమ పడితే వాళ్ళ భార్య పడ్డ కష్టము ఇంకొక లేడీ, ఒక శ్రీమూర్తి పడకూడదు అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్లు ఉన్న దారిని 2 కిలోమీటర్ల దూరంలోనే క్లియర్ చేసేసారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. సేమ్ ఇదే చెప్తున్నాను, భరత్ సార్ కూడా అండ్ మేము కూడా మన అందరం లీడర్స్ కూడా ఒక యోధులాగా తయారయ్యాడు. కానీ 22 సంవత్సరాలు కాదు, జస్ట్ 1 to 2 years మీరు ఒక యోధులాగా క్రియేట్ చేసుకోగలిగితే ఓపిక, పేషెన్సీ ఉంచుకొని ఉండండి. మనం కూడా చరిత్రలో నిలవడానికి రెడీగా ఉంటాం. మీ పేరు కూడా కొన్ని వందల మంది చెప్పుకునేలాగా ఉండాలి. పలానా రాజశ్రీ మేడం, పలానా రేణుకా మేడం, పలానా చందన మేడం, పలానా మౌనిక మేడం, పలానా బలరాం సార్ అండ్ పలానా ఒక వ్యక్తి కాదండి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి పేరు వాళ్ళు చేపట్టి మేము ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదించగలుగుతున్నాను, ఒక 2 లక్షల రూపాయలు సంపాదించగలుగుతున్నాను. ఎంత హ్యాపీగా ఉంటది ఫ్రెండ్స్, చాలా చాలా ట్రెమెండస్ గా ఉంటది. ఆ స్టోరీ మాత్రం నిజంగా గుండెకు టచ్ అయింది. ఎంత మందికి టచ్ అయిందో తెలియదు. 22 సంవత్సరాలు ఒకే ఒక వ్యక్తి, ఆయన ఏజ్, ఎనర్జీ ఏమి పట్టించుకోకుండా ఆయన చూడండి శ్రమపడ్డాడు. ఇవాళ మనం చేసేది కూడా అదే పని. కానీ లైఫ్ టైం కష్టపడడం కాదు, 2 సంవత్సరాలు కొంచెం హార్డ్ వర్క్ చేద్దాం. లైఫ్ టైం మన ఫ్యామిలీని చాలా చాలా జాగ్రత్తగా హెల్త్ వెల్త్ కాపాడుకుంటూ చేద్దాం. సో ఇవాళ జరిగిన సెషన్ నాకు తెలిసి అందరికి టచ్ అయిందని అనుకుంటున్నాను. సో లీడర్స్, మీరు మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సెషన్ కాగానే మీరు వీడియో ఆన్ చేసుకోవడం స్టార్ట్ అయితే మీలో కసి కనపడుతుంది. మీ కళ్ళల్లో మీరు వినే కాన్సన్ట్రేషన్ ఎలా ఉందని కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి మనం ఒకరితో మనం అనుకుంటాం, మనం రోడ్ మీద వెళ్తా ఉంటే ఏదో ఒక అనుకోని వీడేంద్రా నాకు చెప్పేది అని అనుకుంటాం కదా. అంటే ఎవరో దారిన పోతేనే మనం అట్లా అనుకుంటాం. లీడర్స్, ఈ గ్రూప్ లో మీరు ఒకరితో చెప్పించుకునే పొజిషన్ రావద్దు. మీరు అంతా లీడర్స్, లీడింగ్ పొజిషన్ లో ఉండాలి. మీరు 10 మందికి టీచ్ చేసే పొజిషన్ లో ఉండాలి. కానీ కొత్త వాళ్ళకంటే ఓకే, కానీ మనం ఆల్రెడీ ఉన్నాం, లీడర్షిప్ లో ఉన్నాం. మీరు అందరూ వీడియో ఆన్ చేసి ఒక సెషన్ కంప్లీట్ అయింది అంటే మీరు కనబడాలా, మీరు వినబడాలా, మీరు పని చేయాలి. సో ఇది మన గ్రోత్ స్టార్ట్ అవుతా ఉంటుంది అనమాట. అసలు ఆసమ్ సెషన్ భరత్ సార్. సో లీడర్స్, మీ మాటల్లో ఒక్కొక్క మినిట్ మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. భరత్ సార్ ఓకే కదా? ఓకే. నేను 1 by 1 కాల్ చేస్తాను. ఎనీ లీడర్ కావచ్చు, న్యూ పర్సన్స్ కావచ్చు, అందరూ వీడియో ఆన్ చేసుకోండి లీడర్స్. ఎవ్రీ వన్, నేను పేరున పిలవట్లేదు, మీరు పేరున అనుకొని స్టార్ట్ చేయండి.
సో ఐఎమ్ కాలింగ్ వసంత గోపాల్ గారు. మేడం మీరు మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఇవాళ జరిగిన సెషన్ లో మీకు ఏం నచ్చింది? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ అప్లైన్ పేరు. వసంత గోపాల్ గారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం. నా మాట్లాడండి పేరు మేడం. వసంత. మా హస్బెండ్ ఈస్ గోపాల్. మా ప్లానింగ్ స్వప్న మేడం అండ్ భరత్ సార్, ఆమని మేడం. సార్ ఎక్కడి నుంచి చెప్పారు మాట్లాడుతున్నారు? చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అందరూ అనుసరించాలని అనుకుంటున్నా. గుడ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. స్వప్న మేడం ఒక 1 minute లో మాట్లాడండి. అందరు లీడర్స్, చాలా టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ సెషన్ ఇలా చాలా బాగుంది. మా అప్లైన్ భరత్ సార్ అండ్ ఆమని మేడం, మధు సార్, సమత మేడం. ఈరోజు సెషన్, ఈరోజు మనం ఇందులో ఉన్నామంటే సార్ గొప్పతనమే. ఎందుకంటే ఒక సారు ఒక డిసిషన్ తీసుకొని అప్పుడు పురుషోత్తం సార్ని, వడ్డేమన్ సార్ని కలిసి ఇంత గొప్ప ఒక విత్తనం నాటి మనకు ఏర్లై పెద్ద వృక్షమై ఇంత విన్నింగ్ టీమ్ని మనం ముందుకు తీసుకొచ్చింది సార్. అంత పెద్ద గొప్పతనం సార్ది. సార్కి నేను సార్ అంటే సార్ కదా, గురువు. ఒక వెళ్ళ మేము రుణపడి ఉంటాం. ఇంతమందిని టీంలోకి తీసుకొచ్చినందుకు సార్ని గ్రేట్ అనుకోవాలి. గ్రేట్ కాక ఇంకా పెద్ద ఒక గాడ్ కన్నా పెద్ద అన్నట్టు. గాడ్ తర్వాతనే మనకు ఈ గురువు సార్ అనేది. అంతమందికి రిజర్వేషన్ ఇచ్చాడు సార్. అంతమంది పిన్నులు అచీవ్ అవుతున్నాయి. నాది కూడా తొందరగా అచీవ్ కావాలని కోరుకున్నాను. నాకు కొంచెం ఫీవర్ వచ్చింది సార్, అందుకే కొంచెం తట్టుకుంటూ మాట్లాడుతున్నా. ఏమనుకోకండి. నో ప్రాబ్లం మేడం. యా గెట్ వెల్ సూన్ మేడం. ముజీబ్ ఖాన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈజ్ ముజీబ్ ఖాన్. మాది కేశవపట్నం సార్. మా అప్లైనర్ వచ్చేసి రేణుకా మేడం అండ్ గట్టయ్య సార్. ఇవాళ సార్ చెప్పింది చాలా బాగుంది. 5 డెమో కిట్స్ అని చెప్పేసి ఒక 5 కావాల్సిన మెటీరియల్ పెట్టుకొని 5 ఉంచుకొని డెమో చేయండి, నీట్గా డ్రెస్ చేసుకోవాలని చెప్పారు. అది నిజంగా ఒక గురువు ఒక శిష్యునికి చెప్పినట్టుంది. చాలా బాగా నచ్చింది సార్. పక్కా రేపు ఎల్లుండి పర్చేజ్ చేస్తాను సార్. అందులో పక్కా డెమో కిట్ తీసుకుంటాను. మళ్ళీ జూమ్ మీటింగ్ లో చూపెడతాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్. చంద్ర మేడం. చంద్ర మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ చందన సంపత్. మా ప్లేయర్ వచ్చేసి రేణుకా మేడం గట్టే సార్. థ్యాంక్ యూ సార్. టుడే సెషన్ చాలా బాగుంది. నేనైతే రేణుకా మేడం కరీంనగర్ వచ్చినాక వెంటనే నాకు డెమో కిట్ వేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నాకు నేను వాడుకుంటా మేడం మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే. యా నెక్స్ట్ శిరీష మేడం. శిరీష మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ శిరీష సార్. మై బిజినెస్ ఉమెన్ అండ్ ఫ్యాషన్ గా వెస్టేజ్ బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నాను. సో ఈరోజు సెషన్ లో వచ్చేసి 8% అనేది నాకు బాగా నచ్చింది సార్. అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇంతమందిని చేస్తే 2600 PV అవుతుంది, 8% అని చెప్పారు కదా. సో 8% లోనే ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది చూపించి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మన బిజినెస్ మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. సో సార్ చెప్పిన దాని మించి వెళ్తాను సార్ నేను కూడా. సో సార్ చెప్పారు కదా, ఈ రోజు ఉన్న లీడర్స్ సంవత్సరం తర్వాత రాసిస్తాను అని. డెఫినెట్లీగా మేము అది ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. మేడం మీ అప్లైన్ ఎవరు మేడం? సారీ సార్. మోనికా మేడం అండ్ మధుకర్ సార్. సారీ సార్. ఎందుకంటే మనం ఎట్లా అయితే వాడతామో మన త్రూ వచ్చే ప్రతి ఒక్క కొత్త పర్సన్స్ కూడా మనల్ని ఫాలో అవుతాడు.
ఎందుకంటే sir. రికగ్నిషన్ ఇస్ ఇంపార్టెంట్. రేపు శిరీష sir. మేడం అని చెప్పడం రికగ్నిషన్. ఎస్, థ్యాంక్ యూ I'm మేడం. very sorry, sir. I'm very sorry. మర్చిపోయాను. సారీ అవసరం లేదు, బట్ ప్రాసెస్ చెప్తున్నాను. అయ్యో ఏం లేదు, అదే తప్పేం లేదు ఆ మీరు చేసింది. 8% అనేది మైండ్ లో Yes, yes, పెట్టుకొని మర్చిపోయాను సార్. సారీ. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి రేణుకా మేడం. రేణుకా మేడం ఫాస్ట్ గా మాట్లాడదాం లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. మా హస్బెండ్ పేరు వచ్చి గట్టయ్య, మా అబ్బాయి వచ్చి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం, తన అబ్బాయి వచ్చి రాజశ్రీ మేడం, డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను జర్నీలో ఉన్నాను, డెమో చేస్తున్నాను, అంటే జర్నీలో ఉన్నాను. బట్ అయినప్పటికీ సార్ మాట్లాడే మాటలు చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. అంటే నాకు ఒక శిఖరము అది తర్వాత మిగతా తర్వాత స్టోరీ నచ్చింది. బట్ చాలా అంటే పెయిన్ ఉంటే మనం అంటే పిచ్చి ఉంటే రిచ్ అవుతారు. ద సేమ్ టైం ఆ పెయిన్ ఉండాలి. ఆ పెయిన్ ఉంటే మనమైనా ఎవరమైనా సక్సెస్ అవుతాము. అట్ ద సేమ్ టైం అలాగే హెల్త్ హోమ్ కేర్ చేసినప్పుడు డెమో చేసినప్పుడు మనకి 5 డెమో చేయాలి, హోమ్ కేర్ 3 చేయాలి, హెల్త్ కేర్ 2 చేయాలి. ఆ ఫైనలీ డెమో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలని అంటే, సార్ మనము ఇన్ని రోజులు మీరు ఇన్ని వాడుతున్నారు కదా, జస్ట్ షాప్ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ అవుతుంది. సో నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. సో అంటే నాకు తెలియకుండానే నేను కూడా సేమ్ అలాగే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. గ్రేట్ మేడం. అండ్ అనదర్ లీడర్ బలరాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ ఫెంటాస్టిక్ డే ఈరోజు, చాలా మెమరబుల్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుకర్ సార్ అండ్ మౌనికా మేడకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. విన్నింగ్ మన బర్డ్కు రెక్కలు వచ్చినట్టుగా విన్నింగ్ బర్డ్స్ ఫ్లై అవుతుంది ఈరోజు. అట్లనే అవరు గెస్ట్ రోల్లో అపీర్ ఇచ్చిన భరత్ సార్ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా లైఫ్ లైన్ బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం సార్, తన లైఫ్ లైన్ రాజశ్రీ మేడం. ఈ రోజు అయితే సెషన్ చాలా ఎక్సలెంట్ గా జరిగింది సార్. వెరీ గుడ్ మోటివేషన్, డ్రీమ్ గురించి అది చెప్పడం జరిగింది. డ్రీమ్ మనము డెమో కిట్ గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే, సారు అంత అది మన గెహ్లీ విజయ్ గంజి దశరథ్ గంజి అనే స్టోరీ చెప్పడం అయితే చాలా బాగుంది సార్. ఆ స్టోరీ విన్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి సార్. ఆ స్టోరీ వింటుంటే నాకైతే బాహుబలి సినిమా గుర్తుకొచ్చింది సార్. అందులో కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ కుండతోటి నీళ్లు తెచ్చుకుంటూ పడిపోతుంది సార్. పడిపోయినప్పుడు అది ప్రభాస్ చూస్తాడు. చూసి అతను భరించలేక ఏం చేస్తాడంటే 2 తాడి చెట్లకు మధ్యలో అది కట్టేస్తాడు సార్. కట్టేసి ఆ చెరువుల నుంచి నీళ్లు ఒక్కటిసారి హ్యూజ్ అమౌంట్ వచ్చి బయటపడేటట్టు చేస్తాడు సార్. అంటే అది ఆయనకు మైండ్ లో తట్టింది సార్. అంటే పెయిన్ చూసినప్పుడు భరించలేక ఒక డ్రీమ్ బిల్డప్ చేసుకుంటా ఆయన కూడా. ఆ డ్రీమ్ ఏందనంటే ఆ నీళ్ళు అనేది అందరికి సప్లై చేయాలనేది థాట్ ఆయనకు వచ్చింది. బాగా థింక్ చేసి చేస్తాడు సార్. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే, అదే గుర్తుకొచ్చింది సార్. ఇంకోటి డెమో కిట్ గురించి చెప్పారు కదా సార్. డియర్ లీడర్స్ 1 minute, నా డెమో కిట్ కూడా ఇట్లా ఉంటుంది లీడర్స్. చూడండి, ఇట్లా బాక్స్ ఉంటది. ఈ బాక్స్లోనే అన్ని పెట్టుకుంటారు లీడర్. ఇట్లా మూత తీస్తాను, ఇందులోనే ఉంటాయి లీడర్స్ అన్ని డెమోకి సంబంధించి. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళు చాలా చూస్తున్నారా సార్? సార్ కనిపిస్తుందా సార్? ఎస్, కనిపిస్తుంది సార్. ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడే వాళ్ళు అసలు సర్ప్రైజింగ్ గా చూస్తూ ఉంటారు సార్. వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. అట్లనే వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. ఫాలోడ్ బై మనం డెమోలు చేస్తాము. డెమోలు చేయడం వల్ల వాళ్ళు ఇది అంటే అఫీషియల్ గా కొడుతుంది, వాళ్ళకు నమ్మశక్యంగా ఉంటుంది, ఎంబడే కనెక్ట్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్ సార్. సూపర్ సార్. మేడం సిద్దిపేట్ మేడం 1111. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కవిత, నా పేరు వచ్చేసి కవిత, మా సిద్దిపేట డిస్టిక్. నా అప్లైనెస్ వచ్చేసి భరత్ సార్ అండ్ సనత్ సార్. ఇవాళ భరత్ సార్ చెప్పిన సజెషన్ చాలా బాగుంది సార్. వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుంది, క్లియర్ మేడం. హలో సార్. క్లియర్ మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ చెప్పింది ఇవాళ చాలా,
నేను కూడా డెమో కిట్ తీసుకునే బయటకు వెళ్తున్నాను సార్. నాది ఎప్పుడు డిక్కీలోనే ఉంటుంది, స్కూటీ డిక్కీలోనే ఉంటుంది. ఎట్లా ఏ సందర్భం దొరికితే ఎవరు దొరుకుతారో వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్. ఓకే సార్. సారు చెప్పిన స్టోరీ ఇవాళ చాలా బాగుంది సార్. ఓకే సార్. ఐ హోస్ట్. థ్యాంక్ యూ మేడం, కవిత మేడం. గ్రేట్ లేయర్. సో అన్మ్యూట్ చేసుకుని మధుకర్ సార్ మ్యూట్ లో పడ్డాయి సార్. మ్యూట్ లో వచ్చింది. బలరాం సార్ వాయిస్ రావట్లేదు సార్. భరత్ సార్. ఓకే సార్, మాకు వినిపిస్తుంది సార్. ఎవరు మాట్లాడుతారు సార్? సోనీ మేడం. నెక్స్ట్ సోనీ మేడం మాట్లాడండి మేడం. సోనీ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సోని. మా హస్బెండ్ పేరు వచ్చి శంకర్. మా అప్లైన్ వచ్చి మధుకర్ సార్, మౌనిక మేడం. గుడ్ మార్నింగ్ సార్, భరత్ సార్. మీరు వచ్చినందుకు, మీరు చెప్పినందుకు మోటివేషన్ బాగుంది సార్. మీరు అది డెమో కిట్ ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, ఎంతమందికి ప్లాన్ చెప్పాలి, బాగా అర్థమైంది సార్ మాకు. మీరు చెప్పినట్టు చేసుకుంటూ పోతాం సార్. ఇంకా ముందుగా చేసుకోవాలని మాటలతో కాదు సార్, చేతులతో చేయాలని చూస్తున్నాం సార్. బ్యాక్ ద వర్డ్ సార్. మేడం స్వరూప మేడం, ఉషారాణి మేడం ఇద్దరు ఒకటే వెహికల్ లో వస్తున్నారు. బికాస్ ఆఫ్ రేపటి విఐఎఫ్ వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ కోసం వస్తున్నారు ఫ్రమ్ సూర్యాపేట్. మేడం మాట్లాడండి. Good morning, all leaders. My name is Swarupa. మా గ్రేట్ అప్లైన్స్ వచ్చేసి మధుకర్ సార్, డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. తను బస్ లో ఉండడం బట్టి ఇది మాట్లాడలేకపోతున్నా సార్. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. మా గ్రేట్ అప్లైనర్స్ వచ్చేసి డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. షార్ట్ అండ్ స్వీట్ గా మన బిజినెస్ ఎలా మనం చేసుకోవాలి, మన టౌన్ లో కొత్తగా వచ్చిన వారికి చాలా యూజ్ గా ఉంది సార్. అసలు వండర్ఫుల్ గా వాళ్ళకు చాలా బాగా అర్థమయ్యేటట్టుగా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాడు సారు. డెమో కిట్స్ గురించి చాలా మంది ఎంత చెప్పినా గానీ డెమో కిట్ అరేంజ్ చేసుకోవట్లేదని కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి సార్ చాలా డౌన్ లైన్స్ నుంచి. ఇవాళ సార్ చెప్పింది వినండి. సార్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో మనం కూడా ప్రతి ఒక్కరం అలా సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. సేఫ్ జర్నీ మేడం. అండ్ గట్టయ్య సార్ 1 minute మాట్లాడండి. టైం లేట్ అయింది మేడం అందరూ. ఎస్ గట్టయ్య సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ గట్టయ్య. మా వైఫ్ పేరు రేణుక. మా అప్లైనర్ స్వాతి బెడ్డిపల్లి శ్రీనివాస్. వాళ్ళ అప్లైనర్ రాజశ్రీ మేడం. వాళ్ళ అప్లైనర్ మధుకర్ సార్. కంగ్రాచులేషన్స్ మధుకర్ సార్. ఈరోజు కొత్తగా మాకు ఇది మంచి అవకాశం ఇచ్చారు. అండ్ ఈ రోజు సెషన్ వచ్చేసి మనకు భరత్ సార్, అతను ఒక 12-15 years నుంచి సిస్టమ్ లో ఉన్నాడు. మనం ఇదే లెక్చర్ ను మనం కార్పొరేట్ లో చెప్తే కొన్ని లక్షలు తీసుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, 1 లక్షల మనకు జూమ్ యాప్ ద్వారా ఎంత మంచి ఎక్స్పీరియన్స్, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా విత్ ఇన్ 45 minutes లో మనకి ఎంత రంగరించి ఎంత చెప్పాడు చూడండి. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. 8% కావచ్చు, తర్వాత డెమో కిట్ యొక్క బెనిఫిట్ కావచ్చు. అసలు డెమో కిట్ లేకుండా అసలు మన బిజినెసే కాదు, మన ప్రోడక్ట్ మనం ఇది గాలిలో చెప్పేది కాదు కదా. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా మనం ఆధార్ కార్డు సేకరించే బిజినెస్ కాదు, ఖచ్చితంగా డెమో చేయండి. 4 లో పేపర్ అయినా కూడా చేయొద్దు ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా ఏం చేసినట్టు డెమో కిట్ చేసినాకనే దాని యొక్క ప్రోడక్ట్ నాణ్యత తెలుస్తుంది, అప్పుడే కనెక్ట్ అవుతారు. సూపర్ సార్. బ్యాక్ టు హోస్ట్. సూపర్ గట్టయ్య సార్. మీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తా ఉంది. సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లేడీస్. సార్ ఈరోజు నేను సెషన్ మిక్స్ అయ్యాను సార్, బయటికి వెళ్ళొచ్చాను. సో ఇప్పుడే ఆన్ చేస్తాను, జూమ్ చూడలేదండి, సారీ మేడం. మీరు రావడమే హ్యాపీనెస్ మేడం. ప్రతి ఒక్కరు అంటే మీరు మిస్ అవుద్దని లాస్ట్ మూమెంట్ లో కూడా వస్తే ఏమనుకుంటారు అని చాలా మంది రారు. మీరు వచ్చారు, అది ఒక గ్రేట్ మేడం.
కంగ్రాచులేషన్స్, డోంట్ వర్రీ, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎవ్రీ థ్యాంక్స్ వీక్ అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే సార్. స్వప్న ఆంజనేయ కుమార్ గారు, స్వరూప ఆంజనేయ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు స్వరూప సార్. మా హస్బెండ్ పేరు ఆంజనేయ కుమార్. ఈరోజు సెషన్ చాలా చాలా బాగుంది సార్. ఈరోజు ఇక్కడికి మానకొండకు రేణుకా మేడం వచ్చింది సార్. డెమో చెప్పింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు సార్ చెప్పినట్టే మేడం కూడా యాజ్ ఇట్ జిరాక్స్ చాలా ఉంది సార్. ఎక్సలెంట్ ఉంది సార్. అసలు ఈరోజు డెమో చాలా బాగుంది. ఇంతకుముందు సార్ చెప్పింది కూడా చాలా చాలా బాగుంది సార్. నేను కూడా 8%, 12% అట్లా కావాలని సార్. ఓకే, బ్యాక్ టు ఖచ్చితంగా మేడం. భరత్ సార్ మాకు నేర్పాడు, మేము రాజశ్రీ మేడం నేర్పాము, రాజశ్రీ మేడం రేణుకా మేడం నేర్పాడు. ఇది మీకు కూడా అందరికి ఇదే వస్తుంది మేడం. భరత్ సార్ ఏదైతే స్టార్ట్ చేశారో అది అందరికి వెళ్ళిపోతారు. సో గ్రేట్ థింగ్ మేడం. నెక్స్ట్ శైలజ మల్లికార్జున యాదవ్. ఎవరు డాడీ? శైలజ మేడం, శైలజ మల్లికార్జున యాదవ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా పేరు వచ్చేసి శైలజ మల్లికార్జున యాదవ్ సార్. మాది కరీంనగర్. మా అప్లైనర్ వచ్చేసి రేణుకా మేడం అండ్ గట్టా సార్. సార్ ఈరోజు భరత్ సార్ చెప్పింది చాలా చాలా బాగుంది సార్. సార్ స్టోరీ మాత్రం నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. ఆ స్టోరీ విన్నా, స్టోరీకి తగ్గట్టు నేను ముందుకు వెళ్ళిపోవాలి. ఆ స్టోరీ ఏంటిదంటే, మనం ఒకటి మైండ్ లో పెట్టుకొని మన డ్రీమ్ ఏంటిది అనేది మనం మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉంటే అది ఖచ్చితంగా సాధిస్తామని సార్ నేను కూడా అట్లనే చేస్తా సార్. సార్ థ్యాంక్ యూ. బ్యాక్ టు గోస్ట్. సూపర్ మేడం, సూపర్ సూపర్. జనగాం స్వప్న మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. చాలా బాగుంది సార్. పోలేకపోయినా నేను 1 month మిస్ అయిపోయినా నేను. మా మేడం చెప్పారు కానీ నేనే ఫెస్టివల్స్ అవి ఇవి ఉండే వరకల్లా, ఫంక్షన్స్ ఉండే వరకల్లా నేనే మిస్ అయినా సార్. చాలా బాగుంది సార్. డెమో కిట్ కూడా తీసుకున్నాను సార్. ఇంతకుముందు తీసుకోలేదు నేను, ఇప్పుడు తీసుకున్నాను. మేడం గారికి కొంచెం ఇబ్బంది అవుతుందని మేము కూడా ఆలోచించుకున్నాం, మేము తీసుకున్నాం సార్. మీ అప్లైన్ ఎవరు? అప్లైన్ పేరు చెప్పండి. మా అప్లైన్ పేరు రాజశ్రీ మేడం. సారీ మేడం, మిస్ అయింది. రామలక్ష్మి మేడం అండ్ రాజశ్రీ మేడం. ఎస్ ఎస్. ఓకే మేడం, ఓకే మేడం. నెక్స్ట్ లక్ష్మణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వినొస్తుంది సార్? ఎస్ సార్. సార్ ఫైర్ బ్రాండ్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నాకు అసలు ఆల్రెడీ రేణుకా మేడం మనకు పిలిపించి ఒక డెమో చేయించుకున్నాం. ఆల్రెడీ నేను వినలేకపోయినా, ఢిల్లీలో ఉన్న. ఆల్రెడీ మేడం చూసి నా వయసు వినవచ్చింది. చాలా అద్భుతంగా ఉంది వీడియో. నా పేరు వచ్చేసి లక్ష్మణ్ మౌనిక మానకొండ్రు. మా పేరు వచ్చేసి రేణుకా మేడం గట్టే సార్. ఇక చాలా అద్భుతంగా ఉంది. మా వాళ్ళు ఇప్పుడు స్వరూప మాట్లాడింది. స్వరూప మైండ్ వేరే, ఇప్పుడే ఇక్కడ మీటింగ్ లో ఉండి వెళ్ళిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు వర్క్. సూపర్ సూపర్ సార్, సూపర్. అండ్ నెక్స్ట్ రాఘవపల్లి శ్రీలత మేడం. Good morning, my dear all leaders. My name is Srilata. My husband వచ్చేసి ఆంజనేయులు. My applainer is భరత్ సార్ అండ్ అమని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. ఇంకా భరత్ సార్ అంటేనే ఒక అద్భుతం. ఎట్లా అంటే భరత్ సార్ అంటేనే అద్భుతం. ఇంకా ఎట్లా అంటే ఎక్సలెంట్ మోటివేషన్ ఉంటుంది సార్. అసలు మర్చిపోలేము సార్ ని. మీరైతే ఎప్పుడో ఒకసారి చూస్తారు వచ్చి, నేను డేలో ఒక 4-5 times సార్ ని మీట్ అవుతూనే ఉంటా. కాబట్టి ఇక సెకండ్ భరత్ కావాలని నేను ఆశిస్తున్నా. సూపర్ సూపర్ మేడం, ఖచ్చితంగా అవుతారు. గ్రేట్. అజ్జు లైటింగ్ వచ్చి మాట్లాడచ్చు. అజ్జు ఉన్నావా? ఎస్, లైటింగ్ వచ్చి మాట్లాడు. అన్మ్యూట్ చేసుకో. అజ్జు, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిన్ను జాయిన్ చేసింది ఎవరు? ఇవాళ విన్న సెషన్ నీకు ఏం నచ్చింది ఏంటి? అజ్జు వినిపించట్లేదా? వినిపిస్తుందా నా వాయిస్? మాట్లాడండి. అజ్జు మాట్లాడు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా ప్లానర్ వచ్చేసి రేణుకా మధుకర్ అన్నయ్య సార్. ఇంతకుముందు సార్ చెప్పిన డెమో చాలా బాగా నచ్చింది. మైండ్ లో ఒకటే ఫిక్స్ అవ్వాలి,
కృషి ఉంటే ఏదైనా పట్టుదల అనేది కంపల్సరీ అవుతుంది. మా విలేజ్ వచ్చేసి పెద్దపల్లి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్ అజ్జు. ఇట్లానే రోజు జూమ్కి వస్తా ఉండు, నీకు మాట్లాడడం అలవాటు అవుతుంది. నీకు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉంది. సో థ్యాంక్ యూ. అండ్ హేమరాణి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. భారత్ సార్ చాలా బాగా చెప్పారు. డెమో తీసుకొని వెళ్ళాలి, దాని వల్ల యూస్ ఏంటి అంటే ఏ విధంగా మనం ప్లాన్ చెప్పాలి. 2500 రీచ్ కావాలంటే మనం 5 మెంబర్స్ ని తో చేసుకోవాలి అని చెప్పే విధానం మనం ప్రతి ఒక్కటి చాలా బాగుంది సార్. ఆయన ఎలా బాగా చెప్పారు, మేము కూడా ఆయన చెప్పిన ప్లాన్ ని ఫాలో అవుతాం. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. రాజశ్రీ మేడం, మేడం సారీ సార్ ఫస్ట్ టైం చెప్పారు, మా బాబు అలా ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, సూపర్, వెరీ గుడ్. అండ్ లీడర్స్, ఇంకా మీరు వీడియో ఆన్ చేసుకోలేదు. హిమబిందు మేడం ఇందాకలా వీడియో ఆన్ చేసుకున్నారు. హిమబిందు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు భరత్ సార్. డెమో కిట్ కంపల్సరీ అన్నారు, నేను తీసుకుంటున్నాను సార్, అన్ని తీసుకున్నాను, నేర్చుకుంటున్నాను, చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. నెక్స్ట్ ఈశ్వరం శ్రీలత మేడం @gmail.com. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీలత, నా అప్లైనర్ రాజశ్రీ మేడం, రామలక్ష్మి మేడం. నేను కూడా డెమో తీసుకున్నా సార్, చెప్పనీకి ట్రై చేస్తున్నాను సార్, చెప్తాను అందరికి. భరత్ సార్ చెప్పింది బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. అండ్ రేణుకా వెంకట్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, వీడియో ఆన్ చేసుకొని. ఎస్, మాట్లాడండి, వీడియో ఆన్ చేసుకోండి, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. అందరికి గుడ్ మార్నింగ్. మా అప్లైనర్ వచ్చేసి రాజశ్రీ మేడం, మధుకర్ సార్, మౌనిక మేడం. ఇలా సీడీ వచ్చేసి బాగుంది. ఫస్ట్ టైం లేకపోతున్నా, విన్న తర్వాత ఇంకా చాలా బాగా చెప్పి సక్సెస్ చేయాలని సూపర్ రేణుకా మేడం, చాలా బాగుంది. లీడర్స్, ఇంకా మీరు అందరూ వీడియో ఆన్ చేసుకోండి. కానీ చాలా మంది ఇవాళ ఆన్ చేస్తున్నారు. సేమ్ ఇదే ప్రాసెస్ మార్నింగ్ జరగబోయే మన మిషన్ క్రాంతిలో కూడా అందరూ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఇప్పటికే 9:38 అవుతుంది. సో లీడర్స్, మీరు ఇవాళ వినడంతో పాటు దీన్ని ఆచరణలో పెడదాం. ప్రతి ఒక్కరం మన దీనిలో సక్సెస్ అనేది తీసుకుందాం. ఏమి కావాలి, ఏమి చేయాలి, ఏమి మాట్లాడాలి, ఈ 3 పదాలు మనం చేయాల్సింది. డెమో కిట్ ప్రిపేర్ చేసుకోవాలి, 5 డెమోలు చేయాలి, ఇదే హోమ్ మీటింగ్ చేసుకుంటూ పోవాలా. ఇది ఒక్కటే మనం చేయాల్సిన విషయం. అండ్ ఫైనల్లీ వీఆర్ ఇన్వైటింగ్ గ్రేట్ లీడర్ రాజశ్రీ మేడం ఇన్వైట్ చేస్తున్నాం. రాజశ్రీ మేడం మీరు మాట్లాడండి, మీ మాటల్లో. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఐఎమ్ రాజశ్రీ ఫ్రమ్ మధురపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ. నేను బ్యూటిషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్. నా గ్రేట్ లైఫ్ లైన్స్ వచ్చేసి డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ రాకపోతే నా లైఫ్ ఏమైపోయేదో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత సీరియస్ గా తీసుకున్నాను వెస్టీజ్ ని. నేను గోల్డ్ పిన్ లో ఉన్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ 840, హైయెస్ట్ ఇన్కమ్ 39,000. సో ఈ రోజు సెషన్ చాలా బాగుంది. సార్ బేసిక్స్ అన్ని బాగా చెప్పినారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. సో ఫ్రీడమ్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మనం ఇంతమందికి మనకు ఆపర్చునిటీ వచ్చింది. సో థ్యాంక్ యూ సార్ ఇద్దరికి, మధుకర్ సార్ అండ్ భరత్ సార్ కి. సో ఫ్రీడమ్ ఎందుకు? ఫ్రీడమ్ అంటే ఏంటి? స్వతంత్రం కదా. సో ఫ్రీడమ్ ఆల్రెడీ వచ్చింది అనమాట. మనం ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు విన్నింగ్ బర్డ్స్ వాళ్ళు ఎగురుతాం అనమాట. ఎగిరితే గరుడ పక్షిలాగా ఎగరాలి, సో మామూలు పక్షిలా కాదు. సో అలా డిసైడ్ అవ్వాలి. సో డెమో కిట్
గురించి ఇంకా అన్ని ప్రతిదీ గోల్డెన్ వర్డ్స్ అన్ని పాటించాల్సిందే. సో ఎవరైతే ఇప్పుడు నేనైతే డెమో కిట్ ఉంటది, ఎన్ని వందల కిలోమీటర్లు వెళ్తున్నాను బస్సులో, అయినా కూడా 150 PV 200 PV క్యారీలో ఉంటది. నన్ను అనుకుంటారు అందరు ఇది తింగరది ఏదో పట్టుకొస్తుంది అని చెప్పేసి, కానీ ప్రతి ఒక్కరు అది ఫేస్ చేయాల్సిందే, వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. సో అలా బట్ అట్లా ఎవరైనా కూడా కష్టపెట్టకూడదు, వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే సార్ ఫస్ట్ చెప్పారు, చాలా బాగా నచ్చింది నాకు. వెస్టేజ్ లో వర్క్ చేయాలి అంటే డబ్బులు అవసరం లేదు, కళ మాత్రమే ఉండాలి అని, డ్రీమర్ అయి ఉండాలి అంతే. అసలు ఎక్సలెంట్ అన్నమాట. డ్రీమ్ ఉంటే సరిపోదు, అక్కడ అతను అది కొండ అంతా చెక్కేశారు అని అంటున్నాడు కదా, ఆయనకి కళ ఉంది కానీ సంకల్పం గట్టిగా ఉంది, అంతకు మించి చెమట కూడా చిందించారు, పని చేశారు అక్కడ. కళ అందరికీ ఉంటది, పగటి కళలు రాత్రి కళలు అంటూ ఉంటారు, కానీ ఆ కళని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని అది సహకారం చేసుకోవాలి, దానికి ఎంతకైనా తెగించి చేయాలి వర్క్. యుద్ధం మొదలు పెట్టాలి, ఇంకా అది వెనక్కి తిరిగి చూడకూడదు. సో 2 సంవత్సరాలు కమిట్మెంట్ తో వర్క్ చేయగలిగితే, నమ్మకం ఉండాలి ముందు. ఎదుటి వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో, మనం మీటింగ్కి వెళ్ళింది మనము, జూమ్ మీటింగ్ వస్తుంది మనము, నేర్చుకుంటుంది మనము, మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, 30 రూపాయల 50 రూపాయల 100 రూపాయల, 100 వచ్చినప్పుడు 1000 కూడా వస్తుంది కదా. సో వస్తుందా లేదా, మనం నమ్ముకోవాలి ముందు, మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి. సో అప్పుడు మాత్రం సక్సెస్ ఉంటది. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ. గ్రేట్ మేడం, గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీ కష్టము, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్, మీరు ఎలా సక్సెస్ అవుతున్నారని చెప్పారు, షార్ట్ అండ్ స్వీట్ గా. సో ఈ విన్నింగ్ బర్డ్స్ స్థాపించడానికి అంటే ఎందుకంటే ఈ గ్రూప్ ఫామ్ అవడానికి రాజశ్రీ మేడం ఒక ముఖ్య కారణం అయితే, ఇంకొక ముఖ్య కారణం మా మేడం మౌనిక మేడం. సో ఆమె మాటలో విందాం. సో గ్రేట్ లీడర్, ఐఎమ్ ఇన్వైటింగ్ గోల్డ్ డైరెక్టర్ మౌనిక మేడం. Thank you, sir. Thank you. Good morning, leaders. Good morning. Myself, Monica Madhu. Hyderabad లో ఉంటాము. ఐఎమ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్. సో మా అప్లైన్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ మా అప్లైన్స్. మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశం అనేది మాకు రాకుంటే మేము ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇంత హ్యాపీగా ఉండే వాళ్ళం కాదు. సో ఇప్పుడు మనము ఈ చేస్తున్నాం, బిజినెస్ అనేది చేస్తున్నాం, కొద్ది రోజులు మాత్రమే కష్టపడితే మన లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ ఉంది. మిగతా బయట ఎలాంటి వర్క్ చేసినా గానీ మనం సక్సెస్ అవుతాము, మన డ్రీమ్స్ నెరవేరుతాయనే అవకాశం మాత్రం ఎక్కడా లేదు. ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే ఉంది మన డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం అనేది. సో ప్రతి ఒక్కరూ డ్రీమ్ చేయండి. ఇప్పుడు మన భరత్ సార్ చెప్పిన సెషన్ లో కూడా ఫస్ట్ కావాల్సింది డ్రీమ్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు డ్రీమ్స్ రాసుకోండి. సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో డెమో కిట్ అండి, ప్రతి ఒక్కరికి ఏ రోజు అయితే బిజినెస్ చెప్పిన రోజు ఇంట్రెస్టింగ్ గా ఉందో నెక్స్ట్ డే అనేది డెమో కిట్ రెడీగా పెట్టుకోవాలి. కంపల్సరీ డెమో కిట్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం, మన బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ డెమో కిట్ అనేది నీట్ గా ఉండాలి. అవి వాటికి పసుపు అంటుకోవడం అలాంటివి ఉండకుండా, లిక్విడ్స్ కారడం, నీట్ గా చూడడానికి నీట్ గా కనిపించాలి. ప్రతి ఒక్కటి నీట్ గా ఉంటేనే చూసే వాళ్ళకి కూడా నీట్ గా అనిపిస్తుంది. సో మన లక్ష్మీదేవి మనకు రావాలి అంటే, సో మనం కూడా డెమో కిట్ని అంత నీట్ గా పెట్టుకుంటేనే లక్ష్మీదేవి కూడా మనకు వస్తుంది, మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. అది కూడా ఒక పాయింట్. ఖచ్చితంగా మనం డెమోస్ చేయాలి, ఖచ్చితంగా ప్రొడక్ట్స్ అనేది క్యారీ చేయాలి, 5 డెమోస్ అనేది చేయాలి. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఇంకొకటి సిఎండి డెమో కూడా చేయాలి. ప్రతి ఒక్కరు సిఎండి డెమో చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా సిఎండి అనేది ఇంకా ఎక్కువ పీవీ ఉంటది, ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఇప్పుడు ప్రతి 90% కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, సిఎండి అనేది మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి. కొత్త ప్రొడక్ట్ అనేది మనము ఇవ్వడానికి కూడా రెడీగా ఉండాలి. అది పీవీ అనేది ఎక్కువ అవుతుంది, 30 పీవీ అవుతుంది. ఇవి 2 ప్రొడక్ట్స్ తీసుకున్న 30 60 అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఈజీగా మూవ్ చేయొచ్చు, వెయిట్ అనేది ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ 60 పీవీ అనేది వచ్చేస్తుంది. అది కూడా గమనించి మనం ఫాలో అవ్వాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. సో లీడర్స్, వెరీ వెరీ ఫెంటాస్టిక్ పేషెన్స్ అండి. మీకు ఆల్మోస్ట్ 9:45 అవుతుంది, ఇంకా 29 మెంబర్స్ టోటల్. ఇవాళ 54 మెంబర్స్ వచ్చారు, 54 మంది వచ్చారు, దానిలో ఇంకా 29 మెంబర్స్ ఇంట్లో ఉన్నారు అంటే మీ పేషెన్స్ కి మెచ్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన స్టోరీ అయితే 22 సంవత్సరాలు ఒక గుట్టను తవ్వి
దారేశాడు కదా. ఎస్, మీ పేషెన్స్ కూడా అలానే ఉంది, అలానే ఉండాలని కోరుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఓపిక పడదాం. మీరందరూ మనం అందరం కలిసి కట్టుగా సక్సెస్ అవుతాం. సో లీడర్స్ వెరీ హ్యాపీ. సో ఇట్లాంటి జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మీరు సేమ్ ఇదే విధంగా మార్నింగ్ జరిగే జూమ్ లో కూడా మీరు మీ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడం స్టార్ట్ చేయండి. చాలా మంది మార్నింగ్ ఆన్ చేసుకోవట్లేదు. నేను నిజంగా లిటరల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత మంది వీడియో ఆన్ చేసుకొని మాట్లాడారు ఇవాళ చూడండి. ఆల్మోస్ట్ ఒక 30 మంది పైన ఆన్ చేసుకొని మాట్లాడారు. ఓన్లీ ఈ సెషన్ లోనే మార్నింగ్ మనకు 80-90 మెంబర్స్ యాడ్ అవుతారు. దానిలో 10-15-20 మంది మాత్రమే చేసుకుంటారు. సేమ్ ఇదే విధంగా మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. చాలా చాలా గ్రేట్ జరుగుతుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ లీడర్స్, ఫైనల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు AVF ఉంది, సారీ VAF వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ 5% నుంచి న్యూ జాయినింగ్ వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఫ్రీ జాయినింగ్ అండి, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఏమి ఉండదు. దానికి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. మీరు ఎవరైనా రావచ్చు, మీరు కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకురావచ్చు. ఎక్కడైతే మేము FRU అటెండ్ అయినామో హైదరాబాద్ లో, శంషాబాద్ లో, మీకు దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. సో వితౌట్ ఎనీ ఎంట్రీ ఫీ చాలా ట్రెమెండస్ గా ఉండబోతుంది. కొన్ని వేల మంది వస్తున్నారు అక్కడికి. మీరు అక్కడ జాతర చూడబోతా ఉన్నారు. మీరు ఎవరైతే బ్రాంజ్ అండ్ అప్ ఉన్నారో స్టేజ్ మీద మీకు రికగ్నిషన్ విత్ మెమోంటో షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అది నేను గ్రూప్ లో పెట్టాను. మన మెంటర్ దాసు సార్ పెట్టారు, అది ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, మీరు వినే ఉంటారు. రేపు 7 గంటలకి మీరు అక్కడ 7 నుంచి 8 గంటల వరకు బ్రాంజ్ సిల్వర్ కి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫ్రీ రిజిస్ట్రేషన్ అక్కడ. అండ్ 8 to 9 వరకు గోల్డ్ అండ్ అప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మీరు అందరు దీన్ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ ఎంట్రీ. సో మీకు అందరికి స్టేజ్ మీద రికగ్నిషన్ జరగబోతోంది బ్రాంజ్ అండ్ అప్ వాళ్ళకి. కొత్త వాళ్ళు కూడా రావచ్చు చూడడానికి, వినడానికి, మీరు అది ఏంటి అని చూడడానికి. సో లీడర్స్ థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 9:47 అవుతుంది. భరత్ సార్ ఏమైనా మాట్లాడతారా ఇంకా ఫైనల్ గా? యా థ్యాంక్ యూ. అండ్ చాలా పేషెన్సీ ఉంది, చాలా లేట్ అయింది. బ్యాక్ టు హోమ్ సేఫ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.